నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొదుపు సంఘాలను తీసుకొచ్చారని, నాడు రూపాయితో ప్రారంభమైన పొదుపు ఈ రోజు కోట్ల రూపాయలకు చేరుకుందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో వెలుగు ఆధ్వర్యంలో పొదుపు మహిళల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. పొదుపు మహిళలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహిళల ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ ను ఎమ్మెల్యే పరిశీలించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పొదుపు సంఘాలను చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారని గుర్తు చేశారు. మహిళలు పొదుపు చేసిన నగదు మరియు ప్రభుత్వ సహకారంతో ఈరోజు అనేక వ్యాపారాలు చేసుకుంటూ బిడ్డలను చదివించుకుంటూ కుటుంబాలను పోషిస్తున్నారని, రాబోయే రోజుల్లో ఇంకా మహిళలు అభివృద్ధి చెందాలని కోరారు. అనంతరం పొదుపు మహిళలకు మంజూరైన నగదు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, వెలుగు అధికారులు, పొదుపు సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. సో మరి ఈ కార్యక్రమం మరి వ్యాపారం చేసుకుంటామో అదేవిధంగా మన మహిళలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఎమ్మెల్యే గారు ప్రణాళికలు రెడీ చేసి తీసుకొస్తున్నాము. సో దాని ద్వారా మరి ఇంకా ఆదాయాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కూడా సిఐఎఫ్ కానీ విఆర్ఎఫ్ కానీ వాటన్నిటి కూడా పెంచి మనకు ఆ డబ్బు మనకి మళ్ళా డబ్బు సంపాదించి అప్పు తీర్చే విధంగా ఉండాలి. కానీ మనం మనకి మంచి అవకాశం ఇచ్చినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే సార్కి ఒక్కసారిగా కర్తాల ధనంతో మన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. థ్యాంక్ యూ సార్. మన యొక్క అనుమతి సమావేశం ఏర్పాటు చేసుకోవాలనేది మన ఉద్దేశము. రెండోది, మనకు నూతన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత మన పొదుపు మహిళలకు ఇచ్చినటువంటి రుణాలన్నింటినీ కూడా ఒక చెక్కుల రూపంలో మనందరం కూడా తెలియజేసుకుని చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా ఈరోజు పెట్టుకోవడానికి ముఖ్య ఉద్దేశము. మూడోది, మొన్న మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. సో ఈ మహిళా దినోత్సవం రోజు మనందరం కూడా ఘనంగా మన గౌరవ ఎమ్మెల్యే గారిని, గౌరవ ప్రజాప్రతినిధులు అందరినీ పిలిపించుకొని మంచిగా ఒక మీటింగ్ పెట్టుకుని అనుకున్న ఉద్దేశంతో మన ఎమ్మెల్యే సార్ దగ్గరికి వెళ్ళి మనం డేట్ తీసుకోవడానికి వెళ్ళాము. సో అప్పుడు గౌరవ ఎమ్మెల్యే సార్కి అసెంబ్లీ సమావేశం ఉండడం వల్ల అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఇంకొకసారి పెట్టుకుందాం మురళి సార్ చెప్పడం వల్ల సో వెంటనే మళ్ళీ మన సార్ని కలిసిన తర్వాత 22వ తేదీ అంటే ఈ రోజు పెట్టుకోండి అని మన సార్ చెప్పడంతో ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము. సో మనందరికీ తెలుసు, ఈరోజు మన పొదుపు మహిళలు ఈ స్థాయిలో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందడానికి ముఖ్యమైనటువంటి మూల పురుషులు ఇప్పటి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ అని అందరికీ తెలుసు. సో ఈరోజు మనము ఒక గ్రూపు 20 లక్షల వరకు లోన్ తీసుకొని మా సభ్యురానికి 2 లక్షల వరకు లోన్ తీసుకొని మనం పని తీసుకుంటున్నాము, ఆర్థిక కార్యక్రమాలు చేసుకుంటున్నాము, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నాము, మన వ్యవసాయాలు అభివృద్ధి చేసుకొని మన కుటుంబం కూడా ఆదాయం పెంచుకొని ఈరోజు మన అందరం కూడా ఆర్థిక పనులు నడుస్తున్నామంటే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ లో భాగంగానే ఈరోజు మనం మంచి ఫలితాలు అందుకుంటున్నాము. సో రాబోయే రోజుల్లో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన ప్రతి మహిళను కూడా ఒక లక్షాధికారి చేయాలి, ప్రతి మహిళ ఒక లక్షాధికారి అయ్యి కుటుంబానికి సపోర్ట్ కలిగే ఉద్దేశంతో మనకు అనేక రకాల పథకాలన్నింటి కూడా ప్రవేశపెట్టి మనందరూ కూడా ముందుకు నడిపిస్తున్నారు. సో అదేవిధంగా మన ఎమ్మెల్యే సార్ గురించి ఒక 2 మాటలు చెప్తానమ్మా. సో మన ఎమ్మెల్యే సార్కి మన పొదుపు వాళ్ళతో విడదీయరాని బంధం ఉంది. సో మీకు కూడా కొంతమందికి తెలుసు, నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. ఎందుకంటే మన సునీల్ సార్ యొక్క ప్రస్థానము మనకు మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత మన పొదుపులోనే, మన వెలుగు ప్రాజెక్టులోనే, సో ఇప్పుడు మీతో మేము అందరం కలిసి పనిచేస్తున్నటువంటి మన సీసీలు, ఏపీఎంలు, ఏసీ లాగా మన వెలుగు ప్రాజెక్టులోనే ఉద్యోగం చేశారమ్మా. చిట్టమూరు మండలంలో సీసీగా జాయిన్ అయ్యారు. 2002లో మనందరం జాయిన్ అయ్యి అప్పుడు మేమందరం కూడా అన్న యొక్క అనుచరులుగా ఉండి అందరం పనిచేసే వాళ్ళము. సో మరి మన సొంత మనిషి, మన దగ్గర మన కుటుంబ మనిషి, మన కుటుంబంలో ఒక వ్యక్తి సో ఈ రోజు ఈ స్థాయికి వచ్చి మన ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన తర్వాత కూడా మన పొదుపు మహిళలతో మీటింగ్ పెట్టాలి. సో నేను ఎన్ని బిజీగా ఉన్నా, నేను ఎన్ని కార్యక్రమాల్లో ఉన్నా కూడా పొదుపు మహిళల మీటింగ్కి నేను వస్తాను మురళి, మీరు కండక్ట్ చేయండి అని మనకు తెలియజేసి ఈరోజు బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఈరోజు తిరుపతి నుంచి వస్తాను సార్ 2 మీటింగ్
వీలు చూసుకొని సో తప్పనిసరిగా మనందరం కూడా సార్కి అన్ని వేళలా సహాయ సహకారాలు అందించి సార్కి మనం రుణపడి ఉండాలి. సో ఈ రోజు సమావేశం ఉద్దేశం కూడా మనందరి యొక్క ఆత్మీయ సమావేశము. సార్తో మనం ఆత్మీయంగా మాట్లాడుకొని మన సమస్యలు మనం ఏ విధంగా ఆర్థికంగా అభివృద్ధి చెందామనేది కూడా ఈరోజు మన సార్ దృష్టిలో పెట్టి సార్ యొక్క శిక్షణగా కూర్చొని ఇంత క్రమశిక్షణగా కూర్చొని ఈరోజు ఎమ్మెల్యే కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఎమ్మెల్యే గారు వచ్చే ముందు 1 అవర్ ముందు నేను వచ్చాను. అందరూ కదలకుండా మంచి పాటలతో వచ్చిన వాళ్ళకి అలరిస్తూ మంచి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు లాంటివి కూడా చాలా బాగా ఏర్పాటు చేశారన్నా మీరు వచ్చేటప్పటికి. అయితే ఈరోజు ముఖ్యంగా మహిళా దినోత్సవం రోజు అన్నలేడు అన్నంటే పెద్ద ఎత్తున చేసుకోవాలనుకున్నాం. దానికోసం కూడా ఈరోజు చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని పెట్టుకుంటూ మహిళా దినోత్సవం ఈరోజు పెద్ద ఎత్తున మనం అన్న ఆధ్వర్యంలో అన్న ముందర అన్న బ్లెస్సింగ్స్తో మనం చేసుకోవాలని చెప్పి కోఆర్డినేటర్గా తెలియజేశాం. నిజంగా చాలా సంతోషం. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ పొదుపు వాళ్ళందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అయితే ముఖ్యంగా గతంలో 97కు ముందు ఈ పొదుపు రాకముందు కుటుంబాల పరిస్థితి మనందరికీ తెలుసు. ఏదైనా గ్రామంలో పెద్దలు ఉంటే ఆ పెద్ద కాడికి పోయి అప్పట్లో 1000, 2000 అప్పు కావాలంటే ఒక 3 రోజులు 4 రోజులు తిరిగే పరిస్థితి మీ అందరికీ తెలుసు. మళ్ళీ పల్లెటూరులో తిరిగితే ఒక 3000, 4000 అప్పు తీసుకోవాలంటే ఒక 4 రోజుల ముందు పోయి మనం అడిగే పరిస్థితి. అయితే వాళ్ళకి ఇష్టమైతే ఇస్తారు, ఇష్టం లేకపోతే ఈరు పనికి వస్తామనో, వడ్డీ కడతామనో, లేదా పండితే ఇస్తామనో ఈ రకంగా తిరిగేవాళ్ళు. అంటే గ్రామాల్లో ఆ విధమైన పరిస్థితి ఉంది. అయితే 97 తర్వాత ఆ పరిస్థితిని అధిగమించేందుకు పెద్ద ఎత్తున ఆలోచన చేసి ఒక మంచి కార్యక్రమాన్ని చేశాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన చేసిన మంచి ఉద్దేశం ఏంటి అంటే ప్రతి మహిళ ఆ కుటుంబానికి పోషణ ఇచ్చే విధంగా ఎదగాలి, ప్రతి మహిళ ఆ కుటుంబానికి ఆదర్శంగా ఉండాలి, మహిళ అంటే తక్కువ కాదు, మహిళ అంటే అన్ని రకాలుగా పురుషుడితో సమానంగా ఉండాలనే విధంగా పొదుపు పెట్టారు ఆ రోజు. అయితే పొదుపులో అనేక రకాలైన కామెంట్స్ వచ్చాయి. ఆడవాళ్ళు బ్యాంకులు పోతున్నారు, ఆఫీసులు తిరుగుతున్నారు. అదే పొదుపు ఈరోజు ఆ కుటుంబాలని బాగుపరిచే పరిస్థితుల్లో, ఆ బిడ్డల్ని మంచి స్థాయిలో చదివించుకునే పరిస్థితుల్లో ఉన్నత స్థానానికి ఈరోజు ఈ పొదుపు చాలా కుటుంబాలను తెచ్చారని చెప్తున్నారు. అయితే అదే గ్రామాల్లో పెద్దోళ్ళు, అదే గ్రామంలో భూస్వాములు కూడా ఈరోజు ఏ పొదుపులో డబ్బులు ఉంది, ఏ పొదుపులో ఏ ఇంట్లో ఎవరి దగ్గర డబ్బులు ఉంది, ప్రతి మహిళ దాచిపెట్టుకునే విధానాన్ని, పొదుపు చేసుకునే విధానాన్ని అలవాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఒక్కరు ఈరోజు గ్రామాల్లో ప్రతి ఇంట్లో ఎంతో కొంత పొదుపు కట్టేదానికి డబ్బులు పక్కన పెట్టుకోవటం, పొదుపు కట్టేది రేపు నెలలో 9 మంది కడితే ఒకరు కట్టకపోతే మనకు అవమానం కాదని చెప్పి అడావిడి పడటం ఎన్ని గమనిస్తూ ఉంటాను నేను పల్లెటూరులో. అంటే 9 మంది కట్టేశారు, నేను ఈ రోజు కట్టేస్తే అందరూ కలిసి బ్యాంకులో వేస్తే వచ్చే కరెక్ట్గా వారం రోజుల్లో మళ్ళీ మంచి లోన్ వస్తుంది. అయితే ఇంకోటి మనం గమనించాలి, 2014 ముందు ఒక 2 లక్షల రూపాయలు లోన్ ఇస్తే అప్పటికే 2 లక్షలు ఏ షూరిటీ లేకుండా వచ్చే పరిస్థితి మనం అందరం గమనించాం. 2014 తర్వాత ఈ రోజు 20 లక్షలు లోన్ తీసుకునే స్థాయికి ఏ షూరిటీ లేకుండా పొదుపు రూపాయి ఎదిగిందంటే ఈ రోజు రాష్ట్రంలో మనం పెట్టిన చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తున్నాం. అదేవిధంగా సెంట్రల్ నుంచి కూడా ఈ పొదుపుకి పెద్ద ఎత్తున మోడీ గారు కూడా సపోర్ట్ చేయడం మీ అందరికీ తెలిసి విషయం. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనేక పథకాలు పొదుపు మహిళలకు ఇవ్వడం అనేది మనం ఈ మధ్య గమనించా ఉన్నాం. అదే ఇండివిజువల్ గా కూడా మహిళలకు ఇచ్చి వాళ్ళని వృద్ధి చెందే విధంగా కూడా కొన్ని సెలెక్టెడ్ పొదుపుల్ని చేసి ఇవ్వటం. అదేవిధంగా వచ్చే రోజుల్లో ఇంకా మంచి పథకాలు, ఇంకా మంచి అవకాశాలు రాతున్నాయి. ఈరోజు ఇంత ఉన్నతంగా అందరూ గొప్పగా చాలా సంతోషంగా ఉంది చూస్తాం. అయితే అంతకుముందు పరిస్థితి, పొదుపుకు ముందు పరిస్థితి, పొదుపు తర్వాత గ్రామాల్లో పరిస్థితి అని మీరు అందరూ ఆలోచించుకోవాలి. అయితే ఒకటే చెప్తా ఉన్నాం, ఎవరికైనా కూడా ఏరియా కోఆర్డినేటర్ కానీ, ఏపీఎంలకు కానీ, యూఓలకు కానీ ఈరోజు
ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక మంచి అవకాశం ఇచ్చింది, మీ అందరూ పేద ప్రజలకు సహాయం చేసే అవకాశం ఇచ్చింది. మీరందరూ మనస్ఫూర్తిగా ఎవరైతే పొదుపులో లేరో ఇంకా పొదుపు రూపులు పెంచి, ఎవరైతే పొదుపు రూపులు ఆగున్నాయో అక్కడక్కడ ఒకరు ఇద్దరు వల్ల పొదుపు రూపులు ఆగున్నాయో ఆ పొదుపు రూపులు రన్ చేసే బాధ్యత తీసుకోవాలి. అయితే మీ అందరికి కూడా నా విన్నపం ఏంటంటే మీరు ఖచ్చితంగా పేదవాళ్ళకి సహాయం చేస్తారు. ఎవరు ఉంటారు పొదుపు రూపంలో? పేదవాళ్ళు ఉంటారు. పేదవాళ్ళకి మీరు సహాయం చేసే అవకాశం చంద్రబాబు నాయుడు గారు మీకు కల్పించారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవరికి? ఏరియా కోఆర్డినేటర్స్కి అయితేమి, ఏపీఎంలకి అయితేమి, అదేవిధంగా సీసీలకి అయితేమి, అదేవిధంగా అదే అయితే ఎవరికైనా ఒక చిన్న సహాయం చేసినప్పుడు నేను అయ్యా మీ పుణ్యా నాకు ఈ సహాయం జరిగింది, హాస్పిటల్లో మా ఆయన బతికాడు, లేదా మా ఆయనకి ఆపరేషన్ చేసావో, లేదా మా అన్నకి చేసావో అని చెప్పి అడిగినప్పుడు ఒక రకంగా ఆనందం వేసిన ఈ సహాయం చేసే స్థాయి నాకు కల్పించాడు ఆ భగవంతుడు. నిజంగా ఈ పొగడ్తలని ఆ భగవంతుడు కావాలని కోరుకుంటాను నేను. అయితే ఈ రోజు ఏపీఎం సీసీలు ఎవరు చేసినా కూడా మీ వెనక ఈవోలు మీ వెనక ఎన్ని చూపించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను. పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈ రోజు గ్రామాల్లో మనం అందరం ఉన్నత స్థాయిలో ఉన్నామంటే, ఉన్నతంగా మహిళలందరూ మనం తలెత్తుకొని గర్వంగా తిరుగుతున్నామంటే చంద్రబాబు నాయుడు గారు వల్ల. అయితే నేను ముగించే ముందు ఒక మాట చెప్పి ముగిస్తాను. లాస్ట్ గా ఈ దేశంలో పోలీస్ కి రాజ్యాంగం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పోలీస్ కి తండ్రి స్థానాన్ని ఇచ్చాడు రాజ్యాంగం ప్రకారం. అయితే ఈ రాష్ట్రంలో పొదుపు ద్వారా మీ అందరికీ అమ్మ స్థానాన్ని ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేసుకుంటూ చదివిస్తున్నాను. మీరందరూ సంతోషంగా నా మాట్లాడుతున్నారు. ఈరోజు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నేత గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసు సునీల్ కుమార్ గారికి, అలాగే సబ్ కలెక్టర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, ఏపీఎంలకు, సీసీలకు, అలాగే పొదుపు మహిళలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన చంద్రబాబు నాయుడు గారు పొదుపును ముందు ఏర్పాటు చేసినప్పుడు మహిళలు అందరం కూడా రోజుకు ₹1 లెక్కన పొదుపు చేసుకొని నెలకి ₹30 చొప్పున, అలాగే ఈరోజు 6 రెట్లు పెంచుకొని ప్రతి ఒక్కరూ కూడా ₹200 పొదుపు చేసుకొని ఈరోజు మన కుటుంబానికి, మన బిడ్డల చదువులకు కావచ్చు, అలాగే మన బిడ్డల పెళ్ళిళ్ళకి కావచ్చు, అన్ని కార్యక్రమాలకు కూడా ఈరోజు ఒక్కొక్క గ్రూప్కి ₹1,00,000 మంజూరు చేసి ప్రతి ఒక్కరు కూడా 2 నుంచి 3 లక్షల రూపాయలు తీసుకొని మన అవసరాల నిమిత్తం ఉపయోగించుకుంటున్నాం. గత ప్రభుత్వంలో ఇలాంటి ఎక్కడ కూడా మనం చూసి ఎరగం. ఈరోజు మహిళల్ని దృష్టిలో పెట్టుకొని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా ఆ రోజు మనకి మహిళలకి ఆస్తిలో సమాన హక్కును కల్పించి అదే పాటలో ఈరోజు మన కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మహిళలకి మహోన్నత స్థానాన్ని ఇచ్చి పెద్దపీట వేసి ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మంచి కార్యక్రమాలు మనం చూసాం. మనం అందరం కూడా మనకి ఉచిత గ్యాస్ అని చెప్పాడు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా ఒక సిలిండర్ ఇచ్చిన పరిస్థితి, మళ్ళీ రేపు ఏప్రిల్లో కూడా ఇచ్చే పరిస్థితి, సంవత్సరానికి 3 సిలిండర్లు కూడా, అన్ని కార్యక్రమాలు మహిళలకి ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రత్యేక స్థానాన్ని కల్పించి ఈ రోజు మనం అందరం ఇక్కడ కూర్చొని ఇంత హుందాగా బ్యాగులు తగిలించుకొని బ్యాంకులకి వెళ్ళి క్యాష్ తెచ్చుకుంటున్నామంటే అది మన చంద్రబాబు నాయుడు గారు చలవని చెప్పుకోవాలి. మనం ఎక్కడ కూడా మహిళలు అన్నిట్లో, అన్ని రంగాల్లో మనం చూసాం. మనం సునీత విలియమ్స్ గారు చూసాం. ఆమె 9 నెలలు అంతరిక్షంలో ఉండి మొన్న బయటకు వచ్చిన సందర్భంగా ఆమె కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనం అందరం కూడా ప్రతి ఒక్క రంగంలో రాణించాలని చెప్పి మనం ఎవరికి తగ్గాల్సిన అవసరం లేదు. ఎవరికి మనం మన స్థాయిలో మనం అందరం కూడా ఒక కుటుంబాన్ని కానీ మనం ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనం తీసుకుంటున్నాం. పైలట్లు నడిపే కాడి నుంచి అందరం కూడా అంతరిక్షంలోకి వెళ్ళే వచ్చే వరకు కూడా, అలాగే మన కుటుంబాన్ని కూడా మనం చక్కదిద్దుకుంటూ అన్ని విషయాల్లో కూడా మనం ముందుకు దూసుకెళ్లే పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో మనకి రావాల్సిన ఫలాలన్నీ కూడా బాబు గారు మనకు ఖచ్చితంగా ఇస్తారు. ఉచిత బస్సు ప్రయాణం కూడా 2-3 నెలల్లో కూడా మనకి అవకాశం కల్పించే పరిస్థితి ఉంది. అలాగే గ్యాస్ ఇస్తా ఉన్నాడు. మెగా డిఎస్సి అన్ని కూడా మహిళలందరూ కూడా ముందుకెళ్లి రాణించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసు సునీల్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అన్నదానం
పిల్లలు పంపించి మాకు ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాగే మన గూడూరు కాన్స్టిట్యూన్స్ లో మన ఎమ్మెల్యే గారు మహిళా పక్షపాతి. ఎవరైనా సరే మహిళలు వెళ్ళి ఇంటికి వెళ్ళినా కానీ, పార్టీ ఆఫీస్కి వెళ్ళినా కానీ ముందు మహిళలతో మాట్లాడి మీకేం కావాలని చెప్పి చూసి దగ్గరుండి గౌరవంగా పంపించే పరిస్థితి. ఈ రోజు మేము ఇంత విధంగా ఈ స్టేజ్ మీద మైక్లు ఎత్తుకొని మాట్లాడుతూ ఉంటే మాకు అందించిన స్వేచ్ఛ, మా ధైర్యం అన్ని మాకు మన ఎమ్మెల్యే గారు అని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకోవాలి. పురస్కరించుకొని ఈరోజు పొదుపు మహిళలందరితో కూడా ఆత్మీయ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఏరియా కోఆర్డినేటర్ మురళి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా మన సబ్ కలెక్టర్ గారికి, వేదికని అలంకరించిన ప్రజాప్రతినిధులందరికీ, అదేవిధంగా మన ఏపీఎంలు, వెలుగు సిబ్బంది, సీసీలు, ప్రతి ఒక్కరికి కూడా విఓఏలు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ముఖ్యంగా మనకు పొదుపుని ఏర్పాటు చేసింది మనకు చంద్రబాబు నాయుడు గారు. మహిళలందరూ కూడా మనం మగవాళ్ళ మీద ప్రతి దానికి కూడా ప్రతి రూపాయికి వాళ్ళ మీద ఆధారపడకుండా మనం కూడా మన స్వశక్తితో మన కుటుంబానికి మనం ఎంతో కొంత చేదోడు వాదోడుగా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు డ్వాక్రా సంఘాన్ని ఆయన ఏర్పాటు చేయడం. ఆ డ్వాక్రా సంఘాల ద్వారా ఈరోజు మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున బయటకు వచ్చి బ్యాంకుల ద్వారా రుణాలు పొంది వాళ్ళు సొంతగా వివిధ రకాల, ఇప్పుడు చూసాం మనం ఫస్ట్లోనే స్టాల్స్ ఏర్పాటు చేశారు. వాళ్ళు ఏర్పాటు చేసిన బుట్టలు కానీ, గాజులు కానీ, దండలు అన్నీ కూడా చూసాం. అదేవిధంగా వాళ్ళు కూరగాయలు పండించినట్టు కానీ, ఆర్గానిక్లో అన్నీ కూడా వాళ్ళ తరహాలు వాళ్ళు ప్రతి ఒక్క వాళ్ళ ఆర్థిక స్వావలంబన కోసం మన పొదుపు ద్వారా రుణాలు ఏర్పాటు చేసి ఈరోజు అందరినీ కూడా వాళ్ళ కుటుంబానికి సహాయపడేలాగా ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. మనకు గతంలో కూడా ఉచిత గ్యాస్ దీపం పథకం ద్వారా మనకు అందించింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు అదే దీపం పథకం ద్వారా గ్యాస్ తీసుకున్న మనం గ్యాస్ రేట్లు ఎక్కువైపోయి ఈరోజు అందరూ కూడా మహిళలు ఇబ్బంది పడుతున్నారు, మళ్ళీ కట్లు పొయ్యి మీదకి వెళ్తున్నారు అనే ఉద్దేశంతో మళ్ళీ మనకు ఉచిత గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 ఇస్తామని కూడా మనకు మాట ఇచ్చారు మనకు ఎలక్షన్ టైంలో సూపర్ 6 పథకంలో భాగంగా. కాబట్టి మనకు మహాశక్తి పేరుతో మనకు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రకాల పథకాలను కూడా మనకు ఇంతకుముందు గతంలో చెప్పున్నారు. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా మనకు ఇప్పుడు వచ్చే విద్యా సంస్థల నుంచి కూడా మన పిల్లలందరికీ కూడా చదువుకునే పిల్లలకి 15,000 రూపాయలు ఇవ్వడం కానీ, అదేవిధంగా మహిళలకి 1,500 కానీ, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం కానీ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మనందరికి కూడా ఏర్పాటు చేయబోతున్నారు. మీరందరూ కూడా పొదుపు మహిళలుగా ఉండి మన గ్రామాల్లో ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్న కుటుంబాలందరికీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనారిటీ ప్రతి ఒక్క వెనుకబడిన అందరికీ కూడా మీరందరూ కూడా బాధ్యతగా మనకు పొదుపు ద్వారా మన ప్రభుత్వం, మన ఎన్డీఏ కూటమి, మన చంద్రబాబు నాయుడు గారు ఏవైతే పథకాలు అందిస్తున్నారో అవన్నీ వాళ్ళకి అందేలాగా మీరందరూ కూడా సహకరించాలని, ప్రతి ఒక్కరికి కూడా దీంట్లో పొదుపులో భాగస్వాములు అయ్యేలా చూసి పొదుపు గ్రూపులన్నీ కూడా ఇంకా ముందుకు ఇప్పుడు దాదాపుగా 20 లక్షలు అంటే ఒక్కొక్క మహిళ కూడా పొదుపు సభ్యురాలు కూడా 2 లక్షల రూపాయలు తీసుకునే పరిస్థితి. కాబట్టి ఒక గ్రూప్కి 20 లక్షల రూపాయలు అంటే మనం ఏదైనా కూడా ఒక 2 లక్షల రూపాయలు ఒక వ్యాపారాన్ని, చిన్న వ్యాపారం మొదలు పెట్టచ్చు. అదే కాక ఇప్పుడు మనకు మురళి గారు కూడా చెప్పారు, మనం ఏర్పాటు చేసిన మనం తయారు చేసిన ఉత్పత్తుల్ని కూడా మనం కార్పొరేట్ ధీటుగా కూడా మనం ఆన్లైన్లో అమ్మే విధంగా కూడా ఒక గొప్ప అవకాశాన్ని మనకు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మనకు ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా మన గౌరవ శాసనసభ్యులు గారు మన నియోజకవర్గంలో ఉండే మహిళలందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చేదానికి కూడా స్థాయి శక్తిలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే మహిళల కోసం ఆలోచిస్తారో అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు గారు కూడా అహర్నిశలు మన ప్రజలందరికీ, మన మహిళలందరికీ కూడా ఏదైతే అవసరం ఉందో, ఎట్లాంటి కార్యక్రమాలు మన ప్రభుత్వం ప్రవేశపెడుతుందో అవన్నీ కూడా తీసుకొచ్చి అందరికీ కూడా అందే విధంగా ఆయన మన కోసం కూడా పాటుపడుతున్నారు. మనం అసెంబ్లీలో కూడా చూసాం. ఫస్ట్ తొలుత మాట్లాడిన మాటే మన గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపాలనే ఉద్దేశం. దాని కూడా మన అసెంబ్లీలో మన గౌరవ శాసనసభ్యులు గారు కూడా చర్చించడం జరిగింది. చాలా ముఖ్యం మనకది. కాబట్టి మనకి ఏదైతే మాట ఇచ్చారో దాని ప్రకారం కూడా ఆయన నడుచుకుంటున్నారని ఈ సందర్భంగా మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తాను. మన సభ కలెక్టర్ గారికి, అదేవిధంగా స్టేజీ మీద ఉన్న నాయకులకు, అదేవిధంగా మన ఏసీ గారికి, అదేవిధంగా మన సీసీలు, ఓవీలు, ఈఓఎస్, అదేవిధంగా సంఘమిత్ర సర్వీస్ చేస్తున్న మన అకౌంటెంట్స్కి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను సార్. ముఖ్య మన పొదుపు గ్రూపులు స్టార్ట్ చేసిన
నాయకులు పెద్ద మన ఎన్టీ రామారావు గారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క పొదుపు మహిళలు ఇంత ధైర్యంగా ఇక్కడ ఉన్నారంటే ఆ రోజు మనం రూపాయితో స్టార్ట్ చేసే పొదుపు గ్రూపులన్నీ స్టార్ట్ చేయటం లక్షల్లో మనము సాధించుకోగలుగుతున్నాం. అలాగే అన్ని గ్రూపులు అన్ని మండలాలలో మన సిసిలు వంతు కానీ ప్రతి ఒక్కరూ మనకి కృషి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ గ్రూపులన్నీ మనము మన గ్రూపుల్లో అప్పులు తీసుకుంటున్నారే కానీ తిరిగి రిటర్న్ కట్టేటప్పుడు మనకు నిరాశ చెందుతున్నారు. ఈ తీసుకుంటా కంటిన్యూషన్గా కట్టుకుంటా ఉంటే చాలా ఆదాయం ఉంటుంది. కానీ మీరు ఏంటంటే బయట ఎవరన్నా వడ్డీ రూపంలో ఎక్కువగా షేర్లని స్పందన ఏదేదో వస్తూ ఉన్నాయి. అవన్నీ తీసుకుంటే చాలా నష్టపోతూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అదేవిధంగా మన గ్రూపుల్లో ఇప్పుడు శ్రీనిధి మనకు 1,00,000 పైన ఇస్తూ ఉన్నారు. ఆ 1,00,000ని మనము సక్రమంగా కట్టుకుంటే రూపాయి వడ్డీ పడతా ఉంది. ఆ రూపాయి వడ్డీని మనము నెక్స్ట్ మళ్ళీ కట్టేసిన తర్వాత దాంట్లో ఒక క్లెయిమ్ జరిగితే ఆ క్లెయిమ్కి మనకి రిటర్న్ అమౌంట్ మనం కట్టిన అమౌంట్ మళ్ళీ రిటర్న్ పడిపోతుంది. అలాంటి చాలా ఉపయోగాలు ఉన్నాయి మన పొదుపుల ద్వారా. చాలా మంది మనము తీసుకున్న అప్పులు రిటర్న్ కట్టుకునేటప్పటికి చాలా నిరాశ చెందిపోతూ ఉన్నారు. ఆ నిరాశ లేకుండా అందరూ సక్రమంగా కట్టుకొని ఈ పొదుపు గ్రూపుల్ని ఆ రోజు రూపాయితో స్టార్ట్ చేస్తాం. ఈ రోజు పొదుపులు 200 రూపాయలతో ముందుకు సాగవుతుంది. తర్వాత నెక్స్ట్ మనము 500 రూపాయలకి స్టార్ట్ చేయాలని ప్రతి ఒక్కరికి ప్రతి గ్రూపులకి చెప్తాది జరుగుతుంది. మండల వేదిగా జిల్లా సమైక్య నుంచి కూడా మనకు చాలా వస్తూ ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్కరికి ఇది చెప్పడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన మన సారు అందరూ చెప్పినట్టు ఫస్ట్ మనం ఒక రూపాయితో స్టార్ట్ చేశానండి పొదుపు. నేను రోజు రూపాయల లెక్కన నెలకి 30 రూపాయలతో పొదుపు కట్టుకుంటూ స్టార్ట్ చేశాము. అలాగా కట్టుకుంటూ ఉంటే లోన్ ఇచ్చారు. లోన్ ఇచ్చినప్పుడు ఈ ఫస్ట్ గ్రూప్ 50,000 ఇచ్చారండి. గ్రూప్ 50,000 ఇచ్చినప్పుడు మనిషికి 5,000 వచ్చింది. ఈ 5,000తో మనం ఏదైనా చేసుకున్నాము అని చెప్పని అనుకుంటా ఫస్ట్ చిన్న షాప్ పెట్టుకున్నానండి. షాప్ పెట్టుకొని అది రన్ చేసుకుంటూ ఉన్నాను. రన్ చేసుకుంటూ దాన్ని సక్రమంగా కట్టుకున్న తర్వాత మళ్ళీ మాకు 50,000 ఇచ్చారు. ఆ 50,000 కూడా నేను షాప్లో ఇంకొంచెం రన్ చేసుకోవాలని చెప్పానని ఇంకా ఎక్కువ పెట్టుకొని రన్ చేసుకుంటూ అలాగా డెవలప్ చేసుకుంటూ వచ్చాను. ఆ విధంగా చేసుకుంటూ మళ్ళీ 1,00,000 రూపాయలు ఇచ్చారండి. ఆ 1,00,000 రూపాయలతో మళ్ళీ మిషన్లు తీసుకున్నానండి. పిన్ని మిల్లు అలాగా అవన్నీ తీసుకొని ఇప్పుడు నాకు షాపు బాగా రన్ అవుతుంది. ఆ విధంగా పొదుపును బాగా డెవలప్ చేసుకున్నానండి. నేను పొదుపు ద్వారా వచ్చిన డబ్బులతో నేను నా కుటుంబము బాగా అభివృద్ధిలో చెందామండి. నా పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పొదుపు అనేది నాకు చాలా సహకరించిందండి. నా భర్త మీద మా ఆటో తోలుతాడు అతను. మా భర్త మీద ఆధారపడకుండా తను అక్కడే ఎలా కష్టపడి కుటుంబాన్ని పోషిస్తాడు అని చెప్పని అనుకొని నేను ఈ విధంగా నిర్ణయం తీసుకొని పొదుపు డబ్బులు మనం వృధా చేయకూడదని ఏ ఉద్దేశం అయితే చంద్రబాబు నాయుడు గారు మనకి ఇలా పొదుపు అనేది పెట్టారో ఆ యొక్క ఉద్దేశాన్ని నేను అనుసరించానండి. మన కాళ్ళ మీద మనం నిలబడాలి, మన కుటుంబానికి మన ధైర్యంగా ఉండాలి, మన పిల్లల భవిష్యత్తుకి మనం ఉపయోగపడాలి అని చెప్పానని నేను ఇలా నిర్ణయం తీసుకొని ఇప్పుడు సమాజంలో మాకంటూ ఒక గుర్తింపు అనేది కలిగిందండి. ఇలాగే ప్రతి ఒక్కరూ అవకాశాన్ని వినియోగించుకోవాలి. పొదుపులో తీసుకొని కట్టకుండా అలా వృధా చేయకుండా ఏదో ఒకటి తను చేసుకొని తన కాళ్ళ మీద తను నిలబడి కుటుంబాన్ని పోషించుకోవాలని నా ఉద్దేశం అండి. ఇటువంటి అవకాశం ఇచ్చిన మన మహిళల వేదిక మీద కూర్చున్న అందరు వాళ్ళు అధికారులకి మీ అందరూ మహిళలకి నా తరఫున నుంచి నమస్కారం. ఈరోజు జరుగుతున్న ఈ ప్రోగ్రామ్కి వెలుగు డిపార్ట్మెంట్ నుంచి బేసికలీ ఉమెన్ మహిళలకి కోసం అది ప్రభుత్వం నుంచి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఏమేమి సహాయం జరుగుతూ ఉన్నది దీనికోసం ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఇది మీకు హిస్టరీ నిధి కింద
ఈ బ్యాంక్ లింకేజ్ కోసం మీకు ప్రభుత్వం నుంచి అన్ని సొసైటీస్కి సహాయం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇది మీరు మంచిగా ఉపయోగం కూడా చేసుకున్నారు. అది మహిళా ఇది ఉమెన్ ఎంపవర్మెంట్కి ఇది చాలా పెద్ద స్టెప్. అది ఒక ఇంటికి ముఖ్య క్యారెక్టర్ అది ఒక మహిళ ఉంది. అది మహిళ మొత్తం ఫ్యామిలీకి ఒక కంబైన్ యూనిట్ లాగా హెల్ప్ చేస్తున్నారు. అది మహిళ పిల్లల కోసం కూడా అనుకుంటున్నారు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ కోసం ఒక మహిళ ఆలోచిస్తారు. సో మీ చేతిలో డబ్బులు ఇస్తే మీకు సెల్ఫ్ ఎంపవర్మెంట్ ఇవ్వడానికి ఇది గవర్నమెంట్ నుంచి జరుగుతున్నది. ఇప్పుడు అది మీకు ఆన్లైన్ మార్కెటింగ్ కోసం కూడా అది ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ కామర్స్ నుంచి కూడా గవర్నమెంట్ నుంచి ఒక ప్రయత్నం ఇప్పుడు జరుగుతున్నది. మీరు మీ ప్రోడక్ట్స్ ఆన్లైన్ కూడా సేల్ చేయొచ్చు. మీకు ఇది లోన్ అమౌంట్ కూడా గవర్నమెంట్ అది ఎక్కువ మీకు ఎప్పుడు ఇస్తున్నారు. తర్వాత ఈ ఇండివిజువల్ మెంబర్కి కాదు, అది మొత్తం విలేజ్కి ఒక విలేజ్ ఫండ్ ఉంది. ఆ విలేజ్ ఫండ్కి కూడా మీరు లోన్ తీసుకోవచ్చు. ఇలాంటి అన్ని స్కీమ్ ఇప్పుడు అది జరుగుతూ ఉన్నది. ఇది మీరు ఖచ్చితంగా బెనిఫిట్ తీసుకోండి. మీకు ఈ సంబంధించిన అన్ని ఏపీఎం గారు లేకపోతే అది కింద వరకు సిబ్బంది కూడా మీతో అందుబాటులో ఉన్నారు. అది మళ్ళీ మీకు ఈ అన్ని యోజనకి మీరు బెనిఫిట్ తీసుకోండి. తర్వాత అది మహిళా దివస్ అప్పుడు 8 మార్చ్కి అయింది, బట్ ఇప్పుడు మీరు అందరూ ఇక్కడే ఉన్నారు. తర్వాత మహిళా దివస్ ఒక్క రోజు కాదు, ఇది ప్రతిరోజు మనం సెలబ్రేట్ చేయాలి. సో మీ అందరికీ నా తరఫున నుంచి మళ్ళీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. గారికి అలాగే వేదిక ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఎండిఓలకి, అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేసినటువంటి వీళ్ళందరికీ పేరు పేరున మా గున్నయ్యకి అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా ఎందుకనంటే నేను కూడా వాళ్ళలాగానే మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత 95-2000 నేను గూడూరుకి మున్సిపల్ చైర్మన్గా ఉన్నాను. అయిన తర్వాత నేను కూడా ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి 14 రోజులు ఫీల్డ్లో పనిచేసి సీసీగా మొట్టమొదట ఎంపికయ్యి మా మాదేవాడ ఊళ్ళోనే సీసీగా చేశాను. తర్వాత మళ్ళీ ఏపీఎం అయ్యి చిలకూరు మండలంలో పేర్తల్లే ఏ పేరమ్మా రాజేశ్వరమ్మ వీళ్ళందరూ కూడా అప్పుడు మాతో పనిచేశారమ్మా. అప్పట్లో సంపత్ సార్ ఐఏఎస్ ఆఫీసర్ సంపత్ కుమార్ గారు మా అందరికి కూడా హెడ్ అయిన బ్రహ్మాండంగా ఆయన హయాంలో చాలామంది పేదవాళ్ళని ఈ యొక్క ఉద్యోగాల్లో వెలుగు ప్రాజెక్ట్ పెట్టింది కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అని చెప్పి వెలుగు సీసీలు, వెలుగు ఏరియా కోఆర్డినేటర్లు, ఏపీఎంలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు పొదుపు అంటేనే ఆ రోజు శ్రీలక్ష్మి కలెక్టర్ గారు ఉన్నారు, ఐఏఎస్ శ్రీలక్ష్మి కలెక్టర్ గారు నెల్లూరు జిల్లా కలెక్టర్గా ఉన్నారు. అప్పుడు నేను మున్సిపల్ చైర్మన్ని. బ్రహ్మాండంగా పొదుపు సంబంధించిన మీటింగ్స్ కూడా ఆమె చాలా ఇంట్రెస్ట్గా కండక్ట్ చేసేటువంటి మంచి మనిషి శ్రీలక్ష్మి గారు. అలాగే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మిమ్మల్ని ధైర్యంగా ఇంటికే పరిమితమైనటువంటి మిమ్మల్ని వీధిలోకి తీసుకొచ్చి డైరెక్ట్గా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి బ్యాంక్ మేనేజర్తో ఫీల్డ్ ఆఫీస్ తగులు వేసుకొని మీరు మీ రుణాలని తీసుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు విషయాలు మర్చిపోవద్దు. ఎందువల్లంటే గవర్నమెంట్ వస్తుంటాయి పోతుంటాయి, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ ముఖ్యమంత్రి మనకి పనిచేశాడు? ఆడవాళ్ళ పక్షపాతి ముఖ్యమంత్రి ఎవరు? ఆడవాళ్ళని అవమానించి ఆడవాళ్ళ అభ్యున్నతి కోసం పాటుపడే ముఖ్యమంత్రి ఎవరు అనేది మీకు తెలుసున్నారు. ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి కూడా. ఏదో అందరిలాగా మీరు కూడా గాలివాటంగా పోయి ఓట్లు వేస్తే పోయిన 5 సంవత్సరాలు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చారు కాబట్టి మీ పొదుపుని పెంచగలిగారు. గతంలో పెంచాడా? మీ గురించి ఆలోచించారా? ఏం ఆలోచించారా? కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు మోడీ గారు వచ్చిన తర్వాత పొదుపు లక్ష్మి వాళ్ళ దశ నిజంగా తిరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. జరిగింది మా మురళి చెప్పినట్టు బ్యాంకులు మీపై నమ్మకం అనేది ఉంచుకోవాలి. బ్యాంకులో నమ్మకం లేకుండా లోన్ తీసేసుకొని మనం కానీ కట్టకుండా పోతే మీ వల్ల ఒకరిద్దరు కట్టకుండా ఉంటే ఆ పొదుపు మహిళలందరూ కూడా ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం. నేను కూడా చాలా చూసా. నేను పనిచేసా, ఒక 1 year పనిచేసా ఈ వెలుగు ప్రాజెక్టులో. ప్రతిరోజు ప్రతి దగ్గర కూడా మధ్యస్థలే
ఈ విధంగా అందరూ బాగా కడతారు, ఒకరిద్దరు కట్టరు, బ్యాంక్ ఖాతా డబ్బులు ఇవ్వడు. అదేమని అడిగితే తగువులు, ఆడవాళ్ళకి భయంకరమైన తగువులు. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే నేను కూడా మాత్రం ఖచ్చితంగా నెలకు ఒకసారి మీటింగ్లు పెట్టించా. నెలకు ఒకసారి ప్రతి దగ్గర ప్రతి ఊర్లో పొదుపు మహిళలు కూర్చొని మాట్లాడుకోవాలి. ఏది మన గ్రామ పరిస్థితి ఏంది, మన గ్రామ సమస్య ఏంది, మన ఊర్లో ఏదైనా ఇతర సమస్యలు ఉన్నాయా. ఎందుకంటే మీకు తెలుసుకుంటుంది బాగా, ఇళ్లలో ఉంటారు కాబట్టి. ఎందుకంటే భర్తలు బయటికి వెళ్ళి పని చేసుకొస్తారమ్మా, మీరు గ్రామాల్లో ఉంటారు కాబట్టి ఆ గ్రామంలో ప్రధానంగా మీరు ఎదుర్కొన్న సమస్యలు, నీటి సమస్య కావచ్చు, రోడ్డు విషయం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మీరు మాట్లాడుకొని ఒక తీర్మానం చేసి మీరు కూడా ఉన్నతాధికారులకి మీరు కూడా అర్జీ రూపంలో ఇస్తే దాని మీద పరిష్కార మార్గం అప్పుడు చూపించేవాళ్ళం. అంటే నేను అదే పని మంది ఉండేవాడిని. చిట్టమూరు మండలంలో అయితే నాగూరం ఉంది, అక్కడ ఈ సారాయి ఉద్యమం మీద దరఖాస్తు అనుకుంటా ఊరు ఏది దరఖాస్తులో నేను దాదాపు 15 రోజులు పోరాడా. ఉద్యోగం కూడా పోయింది నాకు, దాని మీద పోరాడిన దానికి చెప్తున్నాను మీకు. ఎందువల్లంటే అక్కడ పెట్టకూడదని, అంటే బెడ్ షాప్ పెట్టుకోవాలని చెప్పి అంత పెద్ద ఉద్యోగం చేసాం, విలువలో పనిచేస్తా కూడా. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి కొత్తగా విజయ్ కుమార్ సార్ మన పోటీ చేశారు ఎలక్షన్లో, మేమంతా తెలుసు. ఆయన ఉన్నప్పుడు సునీల్ ఇట్లా ఉంది పరిస్థితి, అసలు ఎందుకు వచ్చావా మున్సిపల్ చైర్మన్ చేసి ఎవరికి ఎందుకు వచ్చావా అంటే, నేను అందరూ కూడా వచ్చాను సార్, నేను మీకు మున్సిపల్ చైర్మన్ ఫ్యాక్టరీలే కదా, నేను అందరూ ఎగ్జామ్ రాశాను, ఇంటర్వ్యూకి వచ్చాను, 5-6 ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి వచ్చాను సార్, చదువుకున్నాను. కాబట్టి పేదవాళ్ళంటే ఇష్టం నాకు. ఈరోజు కూడా నేను మురికివాడలో నివసిస్తున్నాను. నేను ఇల్లు కూడా ఉన్నా కానీ ఎక్కడ మారలేదు. కాబట్టి మా పేదవాళ్ళు ఏ విధంగా ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ వచ్చేటువంటి సదుపాయాలు నా వంతు అందించాలనేటువంటి దాంతో వచ్చాను తప్ప ఇంకోటి లేదండి మీ పైన మీరు రాజకీయ నాయకుడని అర్జీ చేయాలి ఇస్తున్నారండి, మనం కూడా మీరు గవర్నమెంట్ గైడెన్స్గా ఈ మందు ఎత్తేయమని చెప్పి పోరాడారంట. అంటే సరే రిజల్ట్ ఇచ్చేస్తాను, సరే ఇచ్చేసాను. ఎందుకంటే ఇంకా మంది బాగుండదు కదా పనిచేస్తే. కాబట్టి వెలుగు అనేది మంచి ప్రాజెక్ట్. మీకు అందరూ కూడా నాకు తెలిసా, మేము ఉన్నప్పుడు అంతా పీజీ, డిగ్రీ వాళ్ళు కూడా లేదనుకుంటా. నేను ఉన్నప్పుడు పీజీ క్వాలిఫికేషన్, మినిమం సీసీకి పీజీ క్వాలిఫికేషన్. ఇప్పుడు అదేం సాధించారో నాకు తెలియదు కానీ అప్పట్లో మేము ఉన్నప్పుడు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ ద్వారా చాలామందికి ఉద్యోగం రావడం జరిగింది. అట్లాగే ఈ పొదుపు వల్ల మీ కుటుంబాలు ఏ విధంగా లాభపడ్డాయి, ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడే మన మేనవరం అమ్మాయి చెప్పి నాకు గుర్తులే నేను చేసింది, కానీ ఆ తల్లి గుర్తుపెట్టుకొని చెప్పినందుకు అమ్మాయికి ధన్యవాదాలు. ఎందుకంటే అక్కడ గుర్తుపెట్టుకొని చెప్తున్నా, మీ పొదుపు లక్ష్మి పెట్టింది చంద్రబాబు నాయుడు గారు, అక్కడ గుర్తుపెట్టుకోండి ఆయన, అంతేగాని అందరిలాగా మర్చిపోవద్దని చెప్పి మన దగ్గర రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా బాబు గారు ఎలక్షన్లో చెప్పినట్టు సూపర్ 6 అని చెప్పాడు. అందరూ ఆయన చేస్తాడా చేయడా అని అనుమానంగా ఉన్నారు. వచ్చిన వెంటనే పెన్షన్ 1000 రూపాయలు పెంచింది ఎవరంటే ఆయనే. గతంలో 3000 ఇచ్చింది కూడా ఈయనే, వేరే వాళ్ళు కాదు, గుర్తుపెట్టుకోండి. 500 పెంచలేకపోయారు. తర్వాత ఈరోజు వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం 15,000 రూపాయలు. ఎంతమంది బిడ్డలు ఉంటాయి? గతంలో ఒక బిడ్డకి ఇచ్చేవాళ్ళు. ఈరోజు మీ ముఖ్యమంత్రి మీ చంద్రబాబు నాయుడు గారు మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అన్ని 15,000 రూపాయలు డైరెక్ట్గా స్కూల్కి కాలేజీకి కట్టేటువంటి అవకాశం కల్పించాలని కూడా మీకు తెలియజేస్తున్నా. అట్లాగే తల్లి ఈరోజు మీ అందరికీ ఎక్కువ ఇంతమంది ఆడవాళ్ళు రావడం చాలా సంతోషం. మీకు వచ్చే నెల లేదా వచ్చే నెల నుంచి ప్రతి ఇంటి మీద సోలార్, మీ పైసా పేదవాళ్ళు పైసా కట్టబడ్డా మీ పైన మీ ఇంటి పైన రూఫ్లో సోలార్ సిస్టమ్ పెడతాం తల్లి. వచ్చినటువంటి 200 నుంచి 250 యూనిట్లు మీరు కాలిస్తే ఫ్రీ, మీద 5 నిమిషాలు కూడా తీసుకోరు. కాబట్టి ఖచ్చితంగా మీరు దాంట్లో మా కోఆపరేట్ చేయాలని చెప్పి మేము అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రతి ఇంటి మీద పెడతాం సోలార్ సిస్టమ్ ఫ్రీగా. అంటే గొప్పలు కదమ్మా పేద మహిళలకి, మీలాంటి పొదుపులో ఉన్నటువంటి అందరూ కూడా ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే తల్లి ఈరోజు చాలా కార్యక్రమాలు ఈరోజు గవర్నమెంట్ చేస్తుంది. అలాగే రాబోయే రోజుల్లో కూడా మీకు ఖచ్చితంగా ఉచిత బస్సు కూడా చెప్పాడమ్మా, అది కూడా పెట్టేటువంటి కార్యక్రమం కూడా త్వరలో చేస్తానని తెలియజేస్తున్నారు. అట్లాగే గ్యాస్ సిలిండర్ 3 గ్యాస్ సిలిండర్లు. అంటే వచ్చిన కొత్తలో కష్టంగా ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోద్ది. ఏంద్రా మాకు రాలేదంటే వస్తారు, రాకుండా కొత్త కాబట్టి ఫస్ట్. అయిగాక అంతకుముందు మహానుభావుడు మొత్తం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మొత్తం అప్పులో పడేసిన పరిస్థితి. ఆ అప్పులన్నీ కూడా తీర్చుకొని మోడీ గారు ఉన్నారు కాబట్టి ఈరోజు బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.
గతంలో మనం ఏంటంటే రాజధాని కూడా చెప్పుకునే పరిస్థితి ఉంది. మన రాజధాని అనేది కూడా మనకు తెలియదు. ఈరోజు చంద్రబాబు వచ్చిన తర్వాత మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు అమరావతి అనేటువంటి రాజధాని ఈరోజు స్థాపించుకొని అసెంబ్లీ ఆడ కట్టింది కూడా అసెంబ్లీ చంద్రబాబు నాయుడు గారే. అంటే ఆయన కట్టించింది కూడా అవతల అనుభవించారు. కాబట్టి మనం ఈరోజు అప్పుల్లో ఉన్న అవన్నీ తీసుకొచ్చి సంపదను ఏ విధంగా సృష్టించాలా అనేటువంటి దాంట్లో బాబు గారు తాపత్రయపడుతున్నారు తల్లి. మాకు కూడా ట్రైనింగ్ ఇచ్చారు. మొన్న 2 రోజులు అసెంబ్లీ సమావేశం జరిగాయి మాకు. దాంట్లో ఇదే పేదవాళ్ళని ఏ విధంగా పైకి తీసుకురావాలి, మనకు వచ్చిన సోర్సెస్ ఏంది, వాళ్ళు ఏ పని చేస్తే పైకి వస్తారు, వాళ్ళు ఏ విధంగా చేయాలనేటువంటి దానిపైనే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ పూర్తిగా మా ఎమ్మెల్యే అందరూ కూడా ట్రైనింగ్ ఇచ్చి పంపించాడమ్మా. రేపు ఖచ్చితంగా సోలార్ అనేది మీ అందరికీ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఫ్రీ, మీ పైసా కూడా కట్టబడ్డా. అట్లాగే తెల్లారా 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెరిగాయి కొన్నిసారి 5 సంవత్సరాలు. చంద్రబాబు నాయుడు ఎన్డీఏ గవర్నమెంట్ తర్వాత ఒక్క పైసాన పెరిగిన కరెంట్ ఛార్జీ అమ్మా ఇంక పెరగదు, ఇంక పెంచమని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. అది కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. ఎందుకంటే ఇళ్ళ కావడానికి మీరే కదా పాపం, డబ్బులు మీ భర్త కట్టేది మీరే. కాబట్టి మీరు ఈ కరెంట్ ఛార్జీలు ఒక్క పైసా కూడా చంద్రబాబు గారు పెంచరు. పేదవాళ్ళందరూ కూడా ఉచిత కరెంట్ లాగా అయిపోతుంది కానీ సోలార్ సిస్టమ్ పెడితే మీకు. అది కూడా ఆలోచించమని చెప్పి మెదక్ నేను తెలియజేస్తున్నానమ్మా. అట్లాగే అమ్మా ముఖ్యంగా ఈరోజు మీ అందరికీ ఇల్లు లేని వాళ్ళందరూ కూడా పక్కా గృహాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం తర్వాత. గతంలో ఏదో కాలనీ ఇచ్చారు మీకు, అది ఎంత కద్దమ్మా, ఎంత ఉంటుంది కాలనీ, ఎంత కద్దు జానడు, అది ఇచ్చి మనం పోయి మనము మన భర్త మన బిడ్డ ఉండాలంటే ఉండే పరిస్థితి కాదు. అది కూడా సగం కట్టారు, సగం కట్టలేదు, స్టాబులు పడిపోయే కార్యక్రమం. మేము టౌన్లో అర్బన్ హౌసింగ్ చేసి పెట్టాం తల్లి, బ్రహ్మాండమైన బిల్డింగ్స్ కట్టాం, 2 గుడులు కట్టున్నాం. రేపు కూడా మంచి ఇల్లు కట్టుకునేదానికి కూడా చంద్రబాబు అదనంగా కూడా డబ్బులు ఇస్తున్నారమ్మా. ఇప్పుడు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకైతే 75,000 రూపాయలు ఇస్తారమ్మా అదనంగా. మొన్న కట్టుకున్నారు కదా కేరళ కాలనీలని, దాంట్లో 75,000 రూపాయలు ఎస్సీలు అయితే వాళ్ళకి అదనంగా ఇస్తున్నారు. ఎస్సీలు అయితే 50,000 రూపాయలు ఇస్తున్నారు. బీసీలైనా 50,000 ఇస్తున్నారమ్మా. చంద్రబాబు నాయుడు గారు మనం కొత్తగా ప్రకటించారు. కాబట్టి మీరందరూ తెలియాలి. అది తెలియకుండా కొంతమంది సగం దాకా స్లాబ్ పోయేసి మాకు డబ్బులు లేవనేటువంటి పేదవాళ్ళు కూడా దాని డబ్బులు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇల్లు ఎన్ని సెంట్లమ్మా? 3 సెంట్ల ఇప్పుడు ఇస్తున్నా. అప్పుడు కాదులే, అప్పుడు 1 సెంట్ మీకు ఇచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గవర్నమెంట్లో మీ అందరికీ 3 సెంట్లు ఇస్తారమ్మా. అంటే 3 సెంట్లు ఎన్నాక 18 అంకణాలు ఏమ్మా. అప్పుడు 1 అంకణం ఇచ్చేది ఆయన. ఇప్పుడు బాబు గారు 18 అంకణాలు ఇస్తున్నారు. టౌన్లో అయితే 2 సెంట్లు 12, కాబట్టి అంటే 12 అంకణాలు. కాబట్టి బ్రహ్మాండంగా ఇల్లు పెట్టిన దానికి ఇచ్చేటోళ్ళకి ఏదో ఇచ్చాములే, పేదవాళ్ళకి ఇచ్చాము, ఇల్లు ఊరికి మూల కట్టుకుంటారులే, ఆడారు ఉంటారు, అందరి దీంట్లో ఉంటారని పరిస్థితి కాదమ్మా. అందరూ కూడా మంచి ఇల్లు కట్టుకోవాలా, బ్రహ్మాండంగా ఉండాలా, ప్రతి ఇంటికి లెట్రిన్ ఉండాలా. అప్పుడు కూడా ఇచ్చాము, మీకు గుర్తు లేదు, ప్రతి ఇంటికి బాత్రూమ్ ఇచ్చాము చంద్రబాబు గవర్నమెంట్లో. కానీ ఆ ఇంకోటి కూడా ఇచ్చాము, ప్రతి ఇంట్లో కూడా నీళ్లు వర్షపు నీరు పడితే మీకే మంచిదమ్మా, భూమిలో దాన్ని మీరు కాపాడుకోండమ్మా అని ఇంకోటి కూడా ఇచ్చాం. దాన్ని కొంతమంది తవ్వారు, మనం కొంచెం పూర్తి చేశారు. మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ ఇస్తున్నారు ఇంకోటి. కాబట్టి ఇది ఉపయోగించుకోమని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే తల్లి నేను ఎమ్మెల్యేగా ఉండాలని చెప్పలేదమ్మా, నేను కూడా సాధారణంగా ఉన్నవాడిని, సాధారణంగా జీవించిన వాడిని. కాబట్టి నాకైతే అన్నీ తెలియదు, కానీ నాకు 50% పేదవాళ్ళు పడే కష్టాలు నేను చూసినవాడిని, కళ్ళారా చూసినాను. కాబట్టి నాకు తెలుసు పేదవాళ్ళ బాధ. అలాగే ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్స్ అమ్మా, నేను ఉన్నప్పుడు 9 కోట్ల రూపాయలు తెచ్చిచ్చా పేదవాడికి సీఎం రిలీఫ్ ఫండ్స్. ఆరోగ్యం బాగా లేకపోతే ఇంకెందుకు చెప్తున్నానమ్మా, సీఎం రిలీఫ్ అంటే బాబు మీకు తెలియదు. మీరు మీ గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు ఓట్ల కోసం వచ్చి మనం అడతారు, కానీ మీ బిడ్డకు బాగాలేకపోతే వచ్చి మా హాస్పిటల్పై బిల్లు తెచ్చిండమ్మా, ఎమ్మెల్యే గారు పెడతాము, చంద్రబాబు గారు డబ్బులు తీసుకున్నాను మీకు ఎవరు చెప్పరు. ఓట్లు మాత్రం నమస్కారం పెడతారు, ఓట్లు వేసుకుంటారు, బ్రహ్మాండంగా వెళ్ళిపోతారు. నేను చెప్తున్నా మీకు, మళ్ళీ మీకెవరికన్నా మీ బిడ్డలకు కానీ, మీ భర్తకు కానీ, మీకు కానీ ఏదైనా హాస్పిటల్లో డబ్బులు ఖర్చు అయితే ఆ బిల్లు తెచ్చి ఇక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఇస్తే నేను ఆ బిల్స్ మీకు ఉన్నది దాంట్లో 50% మినిమం తీసుకొచ్చి మీకు ఇస్తామని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి
కాబట్టి మీరందరూ అర్థం చేసుకోండి. ఎందుకంటే చాలామంది బిడ్డలు బాగాలేకపోతే అప్పులు చేసుకొని ఇళ్లలో లేకపోతే మీ ఊళ్ళో ఉన్నటువంటి ఆ జమీందారు దగ్గర సాగుకారు దగ్గర అప్పు తెచ్చుకొని ఇల్లు కుదరబెట్టి మళ్ళీ ఇల్లు ఆ డబ్బులు కట్టలేక ఆ ఇల్లు ఆయన సాధన చేసుకునే పరిస్థితి కూడా చాలామంది కూడా వచ్చిన పరిస్థితి. కాబట్టి ఈ విషయం మీకు తెల్లారా ఎవరైనా ఆరోగ్యం సరిలేకపోతే చేసేసి మమ్మల్ని సంప్రదించమని చెప్పి మనందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. అదే మేము ఏం చేసే సేవ కాదు, మా బాధ్యత. ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు, సునీల్ కుమార్ గారు, అది గుర్తుపెట్టుకోండి. ఎందువల్ల చెప్తున్నానంటే ఇచ్చేది మన ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఇవన్నీ మీరు అర్థం చేసుకొని మాతో కూడా కోఆపరేట్ చేయండి. తల్లి ఎమ్మెల్యే ఆయన అయిపోయినాడు, ఆయన పోతే మాతో మాట్లాడు. లేదమ్మా మీరు లేకపోతే నేను లేను, మీరు ఓటు లేకపోతే నేను 2సారి గెలిచేవాడిని కాదు. ఫస్ట్ టైంగా నా చీటి చెప్పేసేవాడు. మళ్ళీ ఇప్పుడు నన్ను మీరు గెలిపించారంటే అప్పుడు నేను చెప్తున్న ధైర్యం ఈరోజు కూడా మీ గ్రామాల్లో ఏదైనా పనులు జరిగాయంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ సునీల్ కుమార్ ఉన్నప్పుడు తప్ప గత 5 సంవత్సరాలు ఒక పని జరగాలి. ఊళ్ళో చూసుకోండి, చూసుకోండి, మొత్తం అన్ని అయిపోయాయి. మేము దిగేటప్పుడు కూడా అందరూ ఊళ్ళలో లైట్లు, కొత్త లైట్లు లోకేష్ బాబు గారు ఉన్నప్పుడు లైట్లు వేసిన గంట కూడా తెలుగుదేశం పార్టీ మేమంతా తెలియజేస్తాం. ఎందుకంటే చెప్పాను కాబట్టి ధైర్యంగా ఎడకనుకో ఊరు అడగలుగుతా. మేము చేసామయ్యా ఈ పని ఊళ్ళో, ఎవరు చేశారో చెప్పండి, చెప్పే పరిస్థితి లేదు ఎవరు కూడా. కాబట్టి ఇప్పుడు కూడా ఎన్ఆర్ఐఎస్ కింద వెలుగులో కూడా తెలియజేస్తాను బాబు. ఎన్ఆర్ఐఎస్ కింద ఫస్ట్ ఎస్టీ కాలనీస్, తర్వాత ఎస్సీ కాలనీస్, తర్వాత బీసీ కాలనీస్, తర్వాత ఊరు ఎక్కడైనా రోడ్లు మీ దృష్టికి వచ్చినా లేకపోతే మీ పొద్దు మీటింగ్లు పెట్టుబడి మీ ఊళ్ళో ఏదైనా ఇష్యూ మీకు తెలిసిన దయచేసి వచ్చే నెలలో రోడ్లన్నీ కూడా శాంక్షన్ ఇస్తామయ్యా. దయచేసి మీరు కూడా ప్రపోజల్ ఇస్తే బాగుందని చెప్పి మనం కోరుకోండి. ఎందుకంటే మీరే రేపు చంద్రబాబు నాయుడు గెలిపించాలన్నా, సునీల్ కుమార్ గెలిపించాలన్నా. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మీరు ఇక్కడ కూడా ఈ కాన్స్టిట్యున్సీ కూడా రేపు మొత్తం రాష్ట్రం మొత్తం మీద 100 మంది మహిళా ఎమ్మెల్యేలు అవుతున్నారు. ఎంతమందమ్మా? 100 మంది ఎమ్మెల్యేలు అవుతున్నారు మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా. రేపు ఈ గురువు కూడా మహిళ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఇది కూడా కాబట్టి ప్రమాదం లేదు, సంతోషిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే మీకు విషయం తెలుసు కాబట్టి మహిళలు తెలియగల వాళ్ళు వస్తే ఇంకా మంచిదని చెప్పి పూర్తిగా ఆహ్వానించే వాళ్ళు మొదటి వాళ్ళు మేమని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ, గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ పథకమైనా సరే నిర్మోహమాటంగా అడగండి, లేకపోతే ఫోన్ చేసి అడగండి. దయచేసి ఏపీఎంలు, సీసీలు మీరు కూడా ప్రతి పథకం గురించి ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన బాధ్యత మీ మీద అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే మొన్న రెవెన్యూ సదస్సులు చెప్పాం, మా సబ్ కలెక్టర్ గారు మేము అందరం కూడా రెవెన్యూ సదస్సులు చాలా ఇప్పుడు పెట్టాల. ఎందువల్లంటే మనకు భూమి ఉంటుంది, మనం అడుగు ఉంటాం, కానీ మీ పేరు దాంట్లో ఉండదు. అదేమంటే భూమి 5 ఎకరాలు అంటావు, ఎక్కడ చూపిస్తావు కానీ అక్కడ ఎకరాలు చూసి మీ పేర్లు ఉండవు. మొన్న దానిపైన ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు దానిపైన చొరవ తీసుకొని ఎవడైతే పేదవాడు ఎక్కడుంటే ఉన్నాడో వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వమని చెప్పి కూడా చెప్పాడమ్మా. అలాగే వివాద స్థల భూముల విషయం కూడా పరిశీలించమని కూడా చెప్పాడు. అది కూడా పెద్ద మీటింగ్ ప్రతి ఊళ్ళో కూడా పెట్టాం. అంటే మీకు కొంతమంది ఉంటారు, కొంతమందికి తెలియకుండా ఉంటుందమ్మా. కాబట్టి అలాంటి డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే మనకు మంచి సబ్ కలెక్టర్ గారమ్మా, మన ఐఏఎస్ ఆఫీసర్ గారు, ఆయనకు వచ్చి డైరెక్ట్గా మీరు అర్జీలు ఇస్తే ఖచ్చితంగా నాకు తెలిసి పరిష్కారం అవుతుంది. అందరిలా కాదు, ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్ గారు అంటే రూల్స్ అన్నీ తెలుసు కాబట్టి ఆయనకి ఇస్తే నిజమైన పేదవాడు ఖచ్చితంగా ఇక్కడ న్యాయం జరుగుతున్న నమ్మకం మాకుందని చెప్పి మెంతకు తెలియజేస్తుంటున్నారు. కాబట్టి అన్నీ ఉపయోగించుకోండి. ఉపయోగించకుండా ఏదో పిలిచాడు, ఎమ్మెల్యే వచ్చాడు, ఎమ్మెల్యేకి ఆ స్టాల్స్ చూసాం. మా రెట్టపల్లి అంట చిలకూరు మండలం బ్రహ్మాండంగా కొట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎందువల్లంటే అసలు నాకు అర్థమే కాల, అంత బ్రహ్మాండంగా ఎవరు కూడా చేయరు. అవి 150 రూపాయలు అని చెప్తున్నారు. నిజంగా చాలా బ్రహ్మాండంగా ఉంది. అలాంటి వాటిని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం కూడా మీ మీద ఉంది. అలాగే నా గూడూరు నియోజకవర్గంలో దాదాపు 159 మంది మహిళలు ఓఎన్డీసీ పథకం ద్వారా పొదుపు మహిళలు ఉత్పత్తి చేస్తున్నవన్నీ కూడా మార్కెటింగ్ చేస్తున్నామని చెప్పి కూడా ఆన్లైన్ చేస్తామని చెప్పారు. సంతోషం. ఇంకా కూడా అవన్నీ కూడా బ్రహ్మాండం చేయండి. అలాగే మనం సొంతంగా పండించినటువంటి కూరగాయలు కూడా చూసాం, బ్రహ్మాండంగా ఉన్నాయి. కాబట్టి ఆర్గానిక్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. అలాగే ఈ 10 నెలల్లో ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్రంలో మోడీ గారు వచ్చిన తర్వాత చిట్టమూరు, చిలకూరు, గూడూరు, కోట, వాకాడు మండలంలో దాదాపు 22,612 పొదుపు సంఘాలు ఉన్నాయమ్మా. దానికి గాను 23,300 మంది సభ్యులుగా ఉన్నారు. మీ అందరూ కూడా ఈ 10 నెలల్లో
260 కోట్ల 40 లక్షల రూపాయలు పొదుపు మహిళలకు కూడా పంపిణీ చేయగలిగిందమ్మా ఈ 10 నెలల్లోనే. అంతకుముందు చెప్తాను నేను ఈ 10 నెలల్లోనే. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ మీకు చెక్కులు డిస్ట్రిబ్యూషన్ ఉందమ్మా, అవి కూడా మీకు చేస్తాము. కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే మొట్టమొదట మీ మహిళలకు అవకాశం ఇచ్చినటువంటి ఈనాటి ముఖ్యమంత్రి మాత్రం మర్చిపోవద్దమ్మా. మమ్మల్ని మర్చిపోయినా పర్వాలే. ఈరోజు మీరు సొంతంగా మీరు మీ కాలం నిలబడి మీరే అంగట్లు పెట్టి ఈరోజు మగవాళ్ళ కన్నా మీరే ఎక్కడ తగ్గిపోవట్లేదు తల్లి. పెట్రోల్ బంకులో మీరు ఉన్నారు, ఆటోలు నడుపుతున్నారు, కార్లు నడుపుతున్నారు, అన్నింటిలో ఉన్నారు. అలాగే రాజ్యాన్ని నేడుతున్నారు, రాష్ట్రాన్ని నేడుతున్నారు తల్లి. అలాగే అంతరిక్షం పోయి కూడా వస్తున్నారు మీరు. కాబట్టి మీ శక్తిని విలువ కావడం అనేది ఎవరికీ సాధ్యం కాదు. మీరు అనుకుంటే ఏమైనా జరుగుతాయి. ఏదో యుద్ధం జరిగింది మీ వాళ్ళే అప్పట్లో పాతప్పుడు. కాబట్టి మీ బలం మీకు తెలుసుకోవాలా. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా నా గూడూరులో ఉన్నటువంటి మా ఆడబిడ్డలందరూ కూడా మంచి భవిష్యత్తులో ఈ పొదుపు రుణాలు తీసుకొని అందరూ కూడా స్వయం శక్తితో ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ సునీల్ కుమార్ అంటే ఎవరు నాకు తెలియదు అనదు మీరు. సునీల్ కుమార్ అంటే మా కూడా మా పనిచేసిన ఇల్లులో ఉండాడా, మా పొదుపుతో పనిచేసాడు చెప్పండి. ఎమ్మెల్యే అని చెప్పాలని అవసరం ఉండ. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోమని చెప్పి మనందరినీ కోరుకుంటూ, ఒక మంచి అవకాశం ఇంతమంది మా పొదుపు మహిళలు అక్క చెల్లెలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసినటువంటి మా మురళికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి మా సబ్ కలెక్టర్ గారికి, వేదిక నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాము. జై హింద్. ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చేస్తున్న కార్యక్రమాల్లో మా కళాశాల భాగస్వామ్యం అవుతున్నందుకు ఆనందంగా ఉందని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. గూడూరు పట్టణంలోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో అనేక ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు మాట్లాడుతూ, గత నెలలో మా కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించి అనేక మంది యువతకు ఉపాధి అవకాశాలు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కల్పించడం జరిగిందని తెలిపారు. నేడు జరుగుతున్న జాబ్ మేళాలో అర్హత కలిగిన అభ్యర్థులు ఉపాధి అవకాశాలు పొందాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలకు తమ కళాశాల ఎల్లవేళలా ముందుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ కంపెనీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ నుంచి మళ్ళీ కాల్ చేసి ఒక చిన్న మినీ జాబ్ మేళా లాగా ఈ మంత్లో కండక్ట్ చేద్దాము అని వాళ్ళ దగ్గర నుంచి రిక్వెస్ట్ వచ్చింది. సో యాక్చువల్గా అకాడమిక్ ఇయర్ ఎండింగ్లో ఉన్నాము, ఎగ్జామ్స్ షెడ్యూల్ టైట్ షెడ్యూల్గా ఉందన్నా సరే చేయాలని మన వెన్యూ అయితే కరెక్ట్గా ఉంటుంది, ఈజీ యాక్సెసిబుల్గా ఉంటుందని వాళ్ళు కొంచెం రిక్వెస్ట్ చేసినందువల్ల ఈ మినీ జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలా ప్రతి మంత్ కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయాలని, పూర్తిగా అన్ఎంప్లాయ్మెంట్ని రిమూవ్ చేయాలన్న సంకల్పంతో ఈ కండక్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే ప్రముఖ సంస్థలు అన్నీ కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేసి దే ఆర్ కండక్టింగ్ ఇంటర్వ్యూస్ అండ్ దెన్ దే ఆర్ సెలెక్టింగ్ అప్రోప్రియేట్ పీపుల్ హూ విల్ సూట్ ఫర్ ద జాబ్ రోల్స్. అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మీరు ఇక్కడ మీకు కావాల్సిన డౌట్స్ అన్నీ కూడా వీళ్ళు చాలా ఫ్రెండ్లీగా మీతో ఇంటరాక్ట్ అయ్యి ఏ డౌట్స్ ఉన్నా మీరు వాళ్ళతో తీసుకోవచ్చు. అలాగే మీకు జాబ్ రోల్ ఎలా ఉంటుంది కానీ, జాబ్ డిస్క్రిప్షన్ కానీ, స్పెసిఫికేషన్స్ కానీ ఇవన్నీ కూడా మీరు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. బాగా కాన్ఫిడెంట్గా ఇంటర్వ్యూ అటెండ్ చేయండి, ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా గత 2 జాబ్ మేళాస్ చూసినప్పుడు చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో జరిగాయి. అదేవిధంగా అదే రిక్రూట్మెంట్ కూడా అలాగే జరిగింది. కొంతమంది ఏదైనా కొంచెం లాగింగ్ ఉన్నా సరే స్కిల్స్లో మేము ప్రొవైడ్ చేసి ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి వీ విల్ ప్రొవైడ్ దట్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అని కూడా వాళ్ళు ముందుకు వస్తున్నారు యాజ్ ఏ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద.
ఎవరైతే మీరు వచ్చారో రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా చేసుకున్నారని భావిస్తాను. రిజిస్ట్రేషన్స్ అయిపోయిన తర్వాత మీకు అక్కడ క్లాస్ రూమ్స్లో ఇంటర్వ్యూస్ ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్కటి అలాట్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడికి వెళ్ళి మీరు ఏ కంపెనీకి వెళ్ళాలన్నారో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్స్తో హెచ్ఆర్స్తో యూ కెన్ ఇంటరాక్ట్ విత్ దెమ్ అండ్ దెన్ దే విల్ కండక్ట్ interviews. So without taking much time, so all the best to you. So once again my sincere thanks to all these dignitaries for accepting APSSDC's request and then you came all the way from their place to thank you. రైతులకు ఎంతో ఉపయోగకరమైన వ్యవసాయ నీటి గుంటల ప్రాధాన్యతను రైతులలో అవగాహన కల్పించే విధంగా సంబంధిత అధికారులు సిబ్బంది పనిచేయాలని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అధికారులకు సూచించారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని కమ్మవారిపాలెం గ్రామంలో వ్యవసాయ నీటి గుంటల ఏర్పాటుకు సంబంధించిన పూజా కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని కమ్మవారిపాలెం గ్రామంలో ఫారం ఫండ్స్ ఏర్పాటు సంబంధించిన పూజా కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉపయోగకరంగా ఉండే విధంగా వ్యవసాయ నీటి గుంటలు లేదా వ్యవసాయ చెరువులు ఏర్పాటు చేసేందుకు చర్యలు నీటి గుంటల ఏర్పాటుకు అవకాశం కలిగిందని తెలిపారు. ఈ వ్యవసాయ నీటి గుంటల ఏర్పాటు వలన భూగర్భ జలాలు పెరుగుతాయని, నీటి ఎద్దడి ఏర్పడిన సమయంలో పంటను కాపాడుకునేందుకు వ్యవసాయ నీటి గుంటల్లోని నీటిని రైతులు సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. 142 మంది కూలీలతో వారం రోజుల పాటు రైతుల పొలాల్లో గుంటలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులకు మద్దతు ధర కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని, 24 గంటల్లోగా రైతుల ఖాతాల్లో ధాన్యానికి సంబంధించిన నగదు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించవద్దని సూచించారు. ఎవరైనా దళారులు రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేస్తుంటే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి నియోజకవర్గ పరిధిలో అన్ని ప్రాంతాల్లో జాతీయ ఉపాధి హామీ పథకం సంబంధించిన సామాజిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అధికారులు మరియు సిబ్బంది ఎలాంటి అవినీతికి పాల్పడినా శాఖాపరమైన చర్యలకు బాధ్యులు కావాల్సి ఉంటుందని తెలిపారు. మండలానికి 5 కోట్ల రూపాయల నిధులతో గ్రామంలో రోడ్ల నిర్మాణానికి మరియు లింక్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. కావున మండలంలో ఉన్నటువంటి నాయకులు గ్రామంలో రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను అధికారుల ద్వారా తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో వెలుగు ప్రాజెక్టు అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ వరప్రసాద్, టీడీపీ నాయకులు పెంచలగూడ నరసింహస్వామి, దేవస్థానం పాలక మండలి మాజీ చైర్మన్ ఖానకి నానాజీ, లీలావతి తదితరులు పాల్గొన్నారు. వాటర్ డే ఈరోజు, దాన్ని పురస్కరించుకొని గౌరవ ఎమ్మెల్యే గారు మన నియోజకవర్గంలో చిల్లకూరు మండలం మన ఈ కమ్మవారిపల్లి గ్రామ పంచాయతీలో ఒక రైతు తవ్వుకున్నటువంటి ఫారం పండు దాన్ని ఇనాగ్రేషన్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్దేశం ప్రకారం ముఖ్యమంత్రి గారి యొక్క బ్రెయిన్ చైల్డ్ అనమాట. అంటే బ్రెయిన్ చైల్డ్ అంటే ఆయనకి రైతులకు ఒక్కొక్క ఫారం పండు ఇస్తే దాని ద్వారా నీటి నిల్వ ఉంటుంది, దాని ద్వారా పంటలు అభివృద్ధి అవుతాయి, బోర్ ఉంటే రీఛార్జ్ అవుతుంది, దాని గట్టుపైన మామిడి చెట్లు కానీ ఇట్లాంటివి పెట్టుకోవచ్చు. ఇలాంటి కాన్సెప్ట్తో 2014-19లో కూడా ఒక జిల్లాలో 1,00,000 ఫారం పండ్లు అప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేయించారు. అదే కాన్సెప్ట్ని డిప్యూటీ సీఎం గారికి చెప్పించి అసెంబ్లీలో కూడా చెప్పి గౌరవ ఎమ్మెల్యేస్ అంతా కూడా అసెంబ్లీ అయిపోయింది, ఈరోజు వస్తారు. దానికి తగినట్టుగా వరల్డ్ వాటర్ డే కాబట్టి ఏదో ఒక మండలంలో ఒక పంచాయతీలో చేసుకున్నటువంటి ఫారం పండ్ని గౌరవ ఎమ్మెల్యేల చేత ఓపెన్ చేయమని చెప్పారు. సార్ని కూడా నిన్న అడుగుతానే చేద్దాము, కమ్మవారిపల్లికి పోదామని చెప్పడం జరిగింది. యాక్చువల్గా అయితే మాకు చాలా ఎన్నైనా చేయొచ్చు, టార్గెట్ ఎన్నైనా ఉంది. మాకు ఎమ్మెల్యే గారితో ముందు చెప్పేసి ఇట్లా ఉండాలని చెప్పాల్సింది కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ కాబట్టి ఎంతమంది రైతులైనా 5 ఎకరాల లోపల ఉండేవాళ్ళు ఒక రైతు 2 ఫారం పండ్లు కూడా కొట్టుకోవచ్చు. అట్లా ప్రతి ఒక్క ఇన్ని లిమిట్ అని లేదు, ఎన్నైనా చేసుకోవచ్చు. దీనివల్ల కొంతమంది భూమి పోతుంది అనుకుంటున్నారు. ఆ భూమి పోతుంది అనుకునేటప్పుడు కూడా మనం గవర్నమెంట్ ఏమిస్తుందంటే మన కూటమి ప్రభుత్వము వాళ్ళకి భూమి పోతే ఒక చిన్న కొంచెం 8 అంటే 8 మీటర్లకు 8 మీటర్లు లోతు 2 మీటర్లు స్టెప్స్ వైజ్ కోనేరుల మాదిరి చిన్నగా పశువుల పాడు జారి లోపల పడితే మళ్ళీ రాకుండా ఉండటం కోసం కాకుండా స్టెప్స్ వైజ్ పెడితే ఏదైనా పురుగు మందులు కొట్టుకునేటప్పుడు పిచికారీ చేసేటప్పుడు ఆ నీళ్లు వాడుకుంటారు, గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ అవుతాయి.
చుట్టూ కూడా శాంతం ఏర్పడుతుంది. బోర్ ఏదన్నా ఉంటే కూడా రీఛార్జ్ అవుతుంది అనే ఉద్దేశంతో ప్రతి రైతుకు ఫారం పండు ఇది కర్ణాటక, మహారాష్ట్ర నీటి ఎద్దడి ఉండే ప్రదేశాల్లో ఎక్కువ సక్సెస్ అయింది. దాన్ని చూసి ప్రభుత్వము ప్రతి రైతుకి ఫారం పండు కొట్టించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేశారు. ఈ ప్రోగ్రాంకి ఇంకా ఎవరైనా ముందుకు వచ్చిన రైతులు ఈ పంచాయతీలు కానీ ఎక్కడైనా కానీ ఎన్నైనా మనం కొట్టేదానికి సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆహ్వానిస్తానే మన ఉపాధి హామీ తరఫున ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు గౌరవ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పంచాయతీరాజ్ శాఖ మార్చులు పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క పిలుపు మేరకు మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు, అదేవిధంగా పెంచుల నరసింహస్వామి దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్ తానంక నానాజీ గారు, తిరిగి ఇక్కడ ఇచ్చేసిన ఎన్ఆర్ఈజేఎస్ పిడి గారికి మరియు వారి సిబ్బందికి, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నీటి విలువ రాను పెరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందులో భాగంగా ఈరోజు రైతులకి పామ్ పాండ్స్ ఇవ్వడం అనేది కూడా ఈ ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం. అదేవిధంగా కూలీలను కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఈ వేసవిలో కూడా కూలీల సంఖ్యను పెంచుకోవడం, తద్వారా వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెంచుకోవడం కూడా దీంట్లో ఉన్న మరొక అంశం. అయినప్పటికీ ఈరోజు భూమిలో నీటిని అంత ఇంకిస్తే రాబోయే రోజుల్లో అంత మనం తిరిగి మనం వాడుకునేదానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా రైతాంగానికి కూడా ఇది ఒక మంచి కార్యక్రమం. అదే అన్ని గ్రామాల్లో మా నాయకులను కూడా పిలిపించి మాట్లాడి వాళ్ళకు ఒక మోటివేషన్ ఇప్పించి ఈ యొక్క పంప్ పాయింట్స్ విచారణంగా జరిగే విధంగా కూడా పార్టీ పరంగా మేము ప్రయత్నం చేస్తాము. దానికి మన గౌరవ శాసనసభ్యులు గారి యొక్క పూర్తి స్థాయి సహాయ సహకారాలు తీసుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఈరోజు అంతర్జాతీయ జల సంరక్షణ దినోత్సవం సందర్భంగా మన కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ నీళ్ళని మళ్ళీ పునరుద్ధరించుకుంటూ యూసేజ్ కింద ఈ యొక్క ఫారం పండ్ల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేటువంటి మన శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా నాని సార్ గారికి, మండల పార్టీ అధ్యక్షులకి, ఏపీడీ గారికి, ఏపీఓ గారికి అందరికీ నమస్కారాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని చిలకూరు మండలం మొత్తం కూడా ప్రతి గ్రామంలో స్థానికులతో కూడా సమన్వయపరుచుకుంటూ ఏపీఓ గారు కానీ అక్కడ ఉండే ఫిల్డేషన్స్ కానీ సమన్వయపరుచుకుంటే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వంలో ప్రత్యేకంగా ఇంకా ముందుకు తీసుకెళ్లేదానికి ప్రతి ఒక్కరూ పాటుపడతామని చెప్పని తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. చిలకూరు మండలం కొమ్మవారిపల్లి గ్రామం ఫారం పండు పూజా కార్యక్రమానికి చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి, అలాగే తానంక నానాజీ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, నాయకులకు, కార్యకర్తలకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మన చిలకూరు మండలంలో ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ప్రతి ఒక్కరు కూడా రైతులు ఆలోచించి వాళ్ళ సొంత భూముల్లో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటే మనకి ఒక వాటర్ అనేది ఈరోజు మనకి ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకొని ఈ గుంట్లన్నీ ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా చేయాలని చెప్పి కోరుకుంటాం. ఫారం పండు కార్యక్రమానికి అతిథిగా చేసినటువంటి సునీల్ కుమార్ గారికి మరియు పెంచుల దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ తానంక నానాజీ గారికి, స్థానిక సర్పంచ్ నారాయణ గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటేశ్వర నాయుడు గారికి, రాజానాయుడు గారికి, భాస్కర్ రెడ్డి గారికి అందరికీ కూడా మొట్టమొదటిగా మండలంలో ఈ కార్యక్రమాన్ని ముందుకొచ్చి వాళ్ళు చేపట్టినందుకు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఆధునిక టెక్నాలజీలో ముందుంటాడు. ఇప్పుడు కూడా గతంలో కూడా ఆయన ఇంకుడు గుంటలు, ఫారం ఫండ్స్ అని చెప్పి 14 టర్ములో కూడా స్టార్ట్ చేయడం జరిగింది. జలవనరులు దుర్యోగం కాకుండా కాపాడాలని చెప్పని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులందరూ మండలంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో కూడా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినట్టు ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే యువ ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు వీరిరువురి ఆధ్వర్యంలో ఇక్కడ సేద్యపు నీటి గుంట అంటే రైతులకి వాళ్ళ భూముల్లో ఈ సేద్యపు నీటి గుంట అనేటువంటి దీన్ని తవ్వించి ఇటు ఉంటుంది. పూర్తయితే ఇది దాదాపు ఒక వారం రోజులు ఒక 142 మందితో పని దినాలు వాళ్ళకి 42,590 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఇది.
ఇది దాదాపు గూడూరు నియోజకవర్గంలో 100 చిల్లర శాంక్షన్ చేశాను. 150 పైన శాంక్షన్ చేశారని మా ఏపీడీ గారు చెప్తున్నారు. అట్లాగే కొద్దిగా రైతులకి అవగాహన పెంచాల్సిన అవసరం ముఖ్యంగా ఏపీఓలు ప్లస్ మీ ఫీల్డ్ అసిస్టెంట్స్ మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఊరికే ఫీల్డ్ అసిస్టెంట్స్ రాజకీయాలు చేస్తే కుదిరే కథ కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది ప్రజల్లోకి వెళ్ళి రైతుల దగ్గరికి వెళ్ళి దీనివల్ల ఉండే ఉపయోగాలు చెప్పి మరిన్ని ఎక్కువ గుంటలు ఈ నీటి గుంటలు తొలగించాలని చెప్పి ఫీల్డ్ అసిస్టెంట్స్కి ఏపీఓ గారికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ఇట్లాంటి పనులు చేస్తారు, మేమైనా మళ్ళీ కంప్లైంట్లు ఇస్తే మళ్ళీ రికమెండేషన్ తీసుకొస్తారు. మాకే అవగాహన లేకపోతే మేము ప్రజలకు చెప్పే పరిస్థితి ఏముంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ముందుగా ఏ స్కీమ్ వచ్చినా మొట్టమొదటి వచ్చి కూర్చొని మాకు చెప్పండి. మీకు తెలుసో తెలీదో ఓడదేవి నుండి ఒక పెద్ద ప్రాజెక్టు ఉంది ఇక్కడ, దానికి ఎమ్మెల్యే చైర్మన్ మిగతా వాళ్ళందరూ కూడా కమిటీ మెంబర్లు కూడా వేసేటువంటి కార్యక్రమం ఉంది. కాబట్టి ఏదైనా సరే ఖచ్చితంగా ఎమ్మెల్యేకి తెలవాల్సిన అవసరం ఉంది. మీరు తెలియకుండా చేస్తే మీరు మళ్ళీ ఇబ్బంది పడతారు. కాబట్టి ఆ ఇబ్బంది తెచ్చుకోవద్దని చెప్పి నేను మళ్ళీ ఏపీఓకి వెలుగు సంబంధించినటువంటి మీ ఫీల్డ్ అసిస్టెంట్స్కి తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఇది పంట పొలాల్లో పురుగుల మందులు పిచికారి వర్షపు నీటిని ఒడిసి పట్టి భూమిలో తేమను పెంచడానికి ఈ యొక్క భూగర్భ జలాలు పెంచడానికి ఈ గుంట అవసరం. అట్లాగే ఈ పని చేయడం వల్ల సుమారు 87,000 లీటర్ల నీటిని భూమిలో ఇంకింపజేయచ్చు. కాబట్టి రైతులు నీటి ఎద్దడి వచ్చిన సమయంలో ఈ పంట రక్షించుకోవడానికి ఇది గుంట ఉపయోగపడుతుందని చెప్పి ఇది ఏర్పాటు చేసింది ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అని చెప్పి మేము గర్వంగా చెప్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మా రైతులు ఈ యొక్క గుంటల్ని వాళ్ళ పొలాల్లో తవ్వించుకోమని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం. అట్లాగే ముఖ్యంగా రైతులు మీకు పండినటువంటి ధాన్యాన్ని దళారులకి అమ్మద్దని చెప్పి తెలియజేస్తున్నాం. గవర్నమెంట్ ఇచ్చిన రేటు ప్రకారం మీకు 24 గంటల్లో మీ యొక్క డబ్బులు మీకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. అట్లాగే ఎక్కడైనా సరే ఈ సొసైటీలు కానీ కొనకుండా ఆపుంటే నా దృష్టికి తీసుకురామని చెప్పి కూడా మా నాయకులకి అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి దళారుల మాట నమ్మి రైతులు మోసపోవద్దని చెప్పి రైతులందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసి, ఎందుకంటే కష్టపడి మీరు పండించిన పంటని ఈ దళారులు అతి తక్కువ ధరకి తీసుకొని మీ నోళ్ళు కొట్టేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ప్రతి ఎమ్మెల్యే కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా సరే దళారులు కన్నా ఇలాంటి పంటని రైతుల దగ్గర కొంటే వాళ్ళపైన ఖచ్చితంగా కేసు పెట్టమని చెప్పి కూడా చెప్పారు. కాబట్టి దయచేసి ప్రజలు కూడా వాళ్ళకి అవకాశం లేకుండా మీ పంటకి గిట్టుబాటు ధర వచ్చే విధంగా గవర్నమెంట్కి అమ్మని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదైనప్పటికీ ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో ఈరోజు పార్టిసిపేట్ చేశాం, చాలా సంతోషం. మా ఏపీడీ గారు చాలా యాక్టివ్గా అన్ని పనులు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మా గూడూరు నియోజకవర్గం వస్తే మా వరప్రసాద్ గారు బాగా పనిచేస్తున్నారు. ఇంకా కూడా వచ్చే నెల నుంచి ఎన్ఆర్ఐఎస్ వర్క్స్ కూడా తనిఖీ చేస్తున్నారు. అట్లాగే నిన్న కూడా వాకాడులో ఒక ఏపీఎం బలైంది. కాబట్టి ఎందుకంటే సక్రమంగా చేస్తే ఓకే, అమ్మాయి ఎందువల్ల తెలియదు నాకు, కాసేపు పిలిచి అమ్మాయితో కూడా మాట్లాడతా అని చెప్పి తెలియజేస్తుంది. ఎందుకంటే మీ ఉద్యోగాలు పాల్గొంటే పరిస్థితి మేము కాదు, ఎందుకంటే నోటుగాడ ఊడి తీసే అన్న పరిస్థితులు మేము లేవు. మేము చెప్తాము, చెప్పినప్పుడు ఇని సక్రమంగా చేసుకుంటే సంతోషం, వినకుండా ఉంటే మీ పైన అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకునే కార్యక్రమం. కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. కాబట్టి వచ్చే నెల మొత్తం ఊళ్ళల్లో ఉన్నటువంటి రోడ్లు, లింక్ రోడ్లు ఉన్నట్టు అధికారులు నాయకులందరూ తెలియజేస్తున్నాయా, మీరు ఊరికే మరి రికమెండేషన్ తేవద్దు. మీరు మీ ఊళ్ళో ఏ రోడ్లు లేవో అన్నీ కూడా ఇవ్వండి. నాకు దాదాపు చిలకూరు మండలంలో 5 కోట్ల రూపాయలకి మనం శాంక్షన్ తీసుకొచ్చి వస్తాం. మండలంలోనే 5 కోట్లు తీసుకొస్తాను నేను ఏపీ గారితో మా పీడీ గారితో మాట్లాడి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి గ్రామంలో రోడ్లు ఇవ్వండి. మళ్ళీ నేను లేదు నాకు చెప్పలేదు అని నేను ఎమ్మెల్యేగా నేను చెప్తున్నాను, మీకు ఇంకోటి చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. కాబట్టి దయచేసి మీరందరూ ముందుగానే ప్రిపేర్ అయ్యి ఎక్కడైతే ముఖ్యంగా ఎస్టీ కాలనీలు మొట్టమొదట ప్రాధాన్యత ఇవ్వండి, తర్వాత ఎస్సీ కాలనీలకి ఇవ్వండి, తర్వాత బీసీకి ఇవ్వండి, తర్వాత గ్రామానికి ఇవ్వండి. కాబట్టి దయచేసి మీరు తీసుకొస్తే ఇంకా లింక్ రోడ్లు కూడా ఎక్కడ పెద్ద లింక్ రోడ్లు ఉన్నా కానీ ఎన్ఆర్ఐఎస్లో వేస్తాం మనం. ఎందుకంటే గతంలో కూడా చేసింది మనమే. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం చేయలే. ఏమా ఆయన చేశారు చెప్పండి? మీ ఊళ్ళో ఒక చిన్న రోడ్డు వేశారా? ఏమా తల్లి చెప్పండి. ఆ రోజు చంద్రబాబు గారు నేను ఎమ్మెల్యేగా ఉండేసిన రోడ్డు తప్ప ఎవరైనా ఒకవేళ మీ ఊళ్ళు చెప్పినా నమ్మొద్దు మీరు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు ఒక్క పని కూడా జరగల.
ఏం జరగాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే తప్ప వేరే వాళ్ళు ముఖ్యమంత్రి అయితే జరిగే పని కాదు. కాబట్టి అందరూ ఆలోచించుకోమని తెలియజేస్తున్నా. నేను మళ్ళీ తెలియజేస్తున్నా, అవకాశవాదులు, స్వార్థపరులు ఇలాంటి పరిస్థితిలో ఎప్పుడు కూడా ప్రజల్ని మోసం చేయదని చెప్పి తెలియజేస్తున్నా. చేసింది మేము చేసామని చెప్పుకుంటారు మీ గ్రామాలకు వచ్చే నాయకులు, అది తప్పు అని చెప్పి తెలియజేస్తున్నా. చేసింది నిజంగా బుద్ధున్న నాయకుడైతే చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పాలా ఖచ్చితంగా. అది చెప్పలేక మేము చేసాం మాకు ఓట్లు వేయండి, నేను చేశాను మాకు ఓట్లు అడిగేటువంటి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. కాబట్టి మేము డైరెక్ట్గా ఇంకా జనాల్లోకి మేము కూడా రావాలా. అదే మా నాయకులు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మనం చేస్తున్నాం, మన గవర్నమెంట్ చేస్తున్నటువంటి భావన ప్రజల్లో కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నాయకులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు మా నాయకులు నానాజీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీ వృద్ధాశ్రమంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ కుమారుడు జశ్వంత్ పుట్టినరోజు సందర్భంగా 1-7-8 వార్డు సన్నిహితులు, పార్టీ కార్యకర్తలు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నాయకులు శివకుమార్ మాట్లాడుతూ సునీల్ కుమార్ తల్లి జశ్వంత్ చదువుతున్నారని, భవిష్యత్తులో పేద ప్రజలకు వైద్య సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని, ఆ బిడ్డకు వృద్ధులందరూ తమ ఆశీర్వాదాలు అందించాలని కోరారు. జశ్వంత్ పుట్టినరోజు సందర్భంగా మంచి కార్యక్రమం నిర్వహించారని జశ్వంత్ మంచి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శివ, రాము, రమణయ్య, వెంకట సుప్రియ, నాగేంద్ర కుమార్, శ్రీనివాస, సందీప్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ గూడూరు శాసనసభ్యులు శ్రీ పాసం సునీల్ కుమార్ గారి కుమారులు డాక్టర్ జస్వంత్ కుమార్ గారి పుట్టినరోజు. వారు చిన్న వయసు నుంచి కష్టపడి చదివి ఈరోజు MBBS పూర్తి చేసి MD జనరల్ మెడిసిన్ చేస్తూ ఉన్నారు. వారు వారి జీవితంలో అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి చదువులు చదివి ప్రతి పేదవాడికి ఈరోజు వాళ్ళ తండ్రి గారు ఏ విధంగా అయితే రాజకీయాల్లో ఉండి పేద ప్రజలకు ఏ విధంగా అయితే సేవ చేస్తున్నారో, ఈయన డాక్టర్ చదివి తన డాక్టర్ వృత్తిని పేద ప్రజలకే అంకితం చేయాలని, అందుకు వారికి అన్ని విధాల ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు కానివ్వండి, ఇతర నాయకులు కానివ్వండి, బంధువులు, స్నేహితులు ప్రతి ఒక్కరు కూడా వారి ఎదుగుదలకి అండగా ఉంటారని, ఆ విధంగా భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, సిరి సంపదలు కలుగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారిది జన్మదినానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శివ, రాము, రత్నయ్య, ఇంకా వెంకట సుబ్బయ్య, నాగేంద్ర కుమార్, శ్రీనివాసులు, సునీల్ కుమార్, సందీప్, ఇట్లా అందరూ పిల్లలు కలిసి వారి యొక్క జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఆ జరుపుకునే ఇది కూడా వారి ఆలోచనలకు తగ్గట్టే ఈరోజు ఈ వృద్ధాశ్రమంలో పేదలందరికీ ఉచితమైనటువంటి భోజనం మంచి రుచికరంగా ఉండేటట్టు ఏర్పాటు చేసి మీ అందరి దీవెనలు ఆ బిడ్డ మీద ఉండాలని, మనస్ఫూర్తిగా మీ ఆశీర్వాదాలు కావాలని, ఆ బిడ్డను ఆశీర్వదించాలని మీరందరూ కూడా మనసారా కోరుకుంటూ, ఈరోజు మా నాయకుడు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి తనయుడు డాక్టర్ పాసం జస్వంత్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ సాయిరాం చారిటీస్ నందు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని మేము చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే డాక్టర్ పాసం జస్వంత్ గారు మరెన్నో ఉన్నత పదవులకు వెళ్ళి బాగా చదువుకొని పేదలకు సాయం చేయవలసిందిగా కోరుచు 1వ వార్డు ప్రజల తరఫున, 7వ వార్డు ప్రజల తరఫున, 8వ వార్డు ప్రజల తరఫున, అందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈ రోజున గూడూరు శాసనసభ్యులైనటువంటి డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి తనయుడు డాక్టర్ జశ్వంత్ కుమార్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని అశోక్ నగర్కి దగ్గరగా ఉన్న ఈ వృద్ధాశ్రమంలో మా పెద్ద దిక్కైనటువంటి శివకుమార్ గారి ఆధ్వర్యంలో శివ అండ్ వాళ్ళ యువత, మిగతా
పెద్దలందరూ ఆధ్వర్యంలో ఇక్కడ ఏదైతే జశ్వంత్ కుమార్ గారి బర్త్డే పురస్కరించుకొని ఇక్కడ అన్నదానం చేస్తే బాగుంటుందని ఆలోచించారు. ఇక్కడ జరుపుకోవడం ఎంతో ఆనందం. ఎందుకంటే పేదవాళ్ళకు కూడా అనవసరంగా ఏదంటే చేసి వేస్ట్ చేయకుండా పేదవాళ్ళకి ఒక పూట భోజనం పెడితే వాళ్ళ ఆశీస్సులందరూ ఆ పిల్లోడి మీద ఉంటాయని, ఆ పిల్లోడు మంచి స్థానానికి వెళ్ళి డాక్టర్ వృత్తిలో కానీ భవిష్యత్తులో సహకరిస్తే వేరే రకంగా వాళ్ళ నాన్నదారిలో కానీ ఏ దారిలో ప్రయాణించినా మంచి ఉన్నత శిఖరానికి వెళ్ళాలని ఆశిస్తూ ఆ పిల్లోడికి ఆ దేవుడు ఐశ్వర్యాలను ఆరోగ్యాన్ని కలగజేయాలని కోరుకుంటూ జశ్వంత్ కుమార్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని కోరుచున్నాను. శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి తనయుడు డాక్టర్ జశ్వంత్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ సాయం చారిటబుల్ ట్రస్ట్ ముందు ఉచిత భోజనం ఏర్పాటు చేస్తున్నాము. 7వ వార్డు 1వ వార్డు శివ అనిలు అందరూ కలిసి ఏర్పాటు చేస్తున్నాం. వాకాడు మండలం నెల్లిపూడి గ్రామంలో సచివాలయం వద్ద శుక్రవారం తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి క్యాన్సర్ విభాగం వారు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్విమ్స్ ఆసుపత్రి క్యాన్సర్ విభాగం డాక్టర్ హరిత మాట్లాడుతూ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విద్యాలయం ద్వారా నెల్లిపూడి గ్రామ పంచాయతీలో క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. నోటి క్యాన్సర్, రొమ్ము గర్భాశయ, ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు తెలుసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిమ్స్ ఆసుపత్రి క్యాన్సర్ విభాగం సిబ్బంది, పిఆర్ఓ చంద్రమోహన్, బాలరెడ్డి, పాలెం పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ దీప్తి, ఏఎన్ఎం నాగమణి, ఆశా వర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశ్వర. మేము శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ నుండి ఇచ్చేసాము. ఇక్కడ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలన్నీ నిర్వహించడం జరుగుతుంది. నెల్లిపూడి గ్రామ పంచాయతీలో చేస్తున్నాము. నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలు చేస్తున్నాము. ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ క్యాన్సర్ పింక్ బస్ సేవల్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇక్కడికి వచ్చేటప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు, ఆధార్ కార్డు అవన్నీ తీసుకొని వస్తే ఈ పరీక్షలన్నీ నిర్వహించిన తర్వాత వాళ్ళలో ఎవరైనా అనుమానితులు గుర్తించడం జరిగితే వాళ్ళకి స్విమ్స్లో ఆరోగ్యశ్రీ కార్డులో ఉచితంగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్యాన్సర్ని ముందస్తుగా గుర్తించడం చాలా ముఖ్యమైనది. తద్వారా అందరి ప్రాణాలని క్యాన్సర్ వల్ల మరణాలు జరగకుండా ఆపుకోవచ్చు, కాపాడుకోవచ్చు. సో అందరూ దీన్ని గుర్తించి వీటి విలువ, వీటి ప్రాముఖ్యతను గుర్తించి తెలుసుకొని తప్పకుండా ఈ పింక్ బస్ సేవలు ఎక్కడ జరిగినా కూడా తిరుపతి జిల్లాలో అందరూ వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. చెప్పండి మళ్ళీ చెప్పాలా. ఈ క్యాంప్కి వచ్చే వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డు తప్పకుండా, వాళ్ళ ఫోన్ నంబర్, ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకొని వస్తే ఆన్లైన్లో వాళ్ళని రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి పరీక్షలన్నీ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ రొమ్ము క్యాన్సర్కి మ్యామోగ్రామ్ పరీక్ష, గర్భాశయ క్యాన్సర్కి పాప్స్మియర్ అనే ఒక పరీక్ష చేస్తారు. నోటి క్యాన్సర్ కూడా ఉందా లేదా కూడా గుర్తించడం జరుగుతుంది. సో అందరూ అవన్నీ తీసుకొని వచ్చి పరీక్షలన్నీ చేయించుకుంటే చాలా క్యాన్సర్ అనేది రాకుండా కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు ముందుగా గుర్తించి. ఒక నిర్ధారణ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. తద్వారా అందులో ఎవరైనా కూడా క్యాన్సర్ లక్షణాలు కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా గుర్తించి వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ముఖ్య కారణం ఏంటంటే ఈ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల వల్ల క్యాన్సర్ తొలి దశలోనే గుర్తించడం అనేది చేయొచ్చు. అండ్ క్యాన్సర్ రాకముందు ప్రీ మాలిగ్నెంట్ స్టేజ్ అంటాం, అంటే క్యాన్సర్ ముందు దశలోనే కూడా వాళ్ళని గుర్తించడం జరుగుతుంది. ముందు దశలో గుర్తిస్తే క్యాన్సర్ రాకుండా వాళ్ళకి నివారణ చర్యలు చేపట్టి వాళ్ళకి క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు. క్యాన్సర్ తొలి దశలో గుర్తిస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, సులభతరంగా ఉంటుంది. అండ్ 100% ప్రోగ్నోసిస్ ఉంటుంది, అంటే సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇట్లా ఈ పింక్ బస్సు సేవల్లో అందరూ కూడా ప్రజలందరూ వచ్చి పూర్తిగా వీటిని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇక్కడికి వచ్చేసేటప్పుడు ఆధార్ కార్డు, వాళ్ళ ఆరోగ్యశ్రీ కార్డు అవన్నీ కూడా తీసుకొని వస్తే వాళ్ళకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసి ఈ పరీక్షలన్నీ నిర్వహించి ఎవరైనా అనుమానిత సస్పెక్ట్స్ ఉంటే వాళ్ళకి స్విమ్స్లో ట్రీట్మెంట్ అనేది కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా ఈ పరీక్షల్ని చేయించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. గూడూరు పట్టణంలోని శ్రీ సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ప్రముఖ ఆడిటర్ పూర్ణచంద్రరావు పెళ్లి రోజు సందర్భంగా వారి దంపతులు వృద్ధులకు అన్నదానం, వస్త్రదానం చేశారు. అలాగే ఆశ్రమానికి 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. రాజలక్ష్మి, ఇది మా 50వ పెళ్లి రోజు, అందుకని
ఈ ఓం సాయిరామ్ చారిటీస్ వాళ్ళకి దానిలో ఉండే వాళ్ళకి అన్నదానము ప్లస్ వస్త్రదానం చేస్తాం మేము. నమస్తే. ఈ ఆశ్రమం ఇంకా బాగా జరగాలని మనసారా కోరుకుంటున్నాం. ఇంకా సహాయకులు చాలా మంది బాబా ఆశీస్సులతో ఇంకా చాలా మంది ఇంకా దీన్ని డెవలప్ చేసి వీళ్ళకి ఎయిర్ కూలర్లో అన్ని కూడా సహాయం చేయాలి. కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ 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 కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మి, కవితమ్మల దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూల అలంకరణ చేపట్టారు. దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట మండలం విద్యానగర్ కు చెందిన దివంగత కొండూరు మునీశ్వరమ్మ జ్ఞాపకార్థంగా ఆమె భర్త కొండూరు వెంకటరమణారెడ్డి ఉభయదాతలుగా వ్యవహరించారు. సందర్భంగా వాళ్ళ శ్రీవారు కోటమ్మ తల్లి తిరుపతి జిల్లా కోటపట్టణంలో వెలిసినటువంటి వరాల తల్లి, చల్లని తల్లి, అందరినీ ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి. కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ అన్నప్రసాద వినియోగ కార్యక్రమం చాలా చక్కగా 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం ఆనందంగా జరుగుతూ ఉంది. ఈనాటి దాతలు విద్యానగర్ వాస్తవ్యులు కొండూరు మునీశ్వరమ్మ గారి, ఆమె స్వర్గస్థరాలు 8 సంవత్సరాలు పూర్తయింది. ఆ సందర్భంగా వాళ్ళ శ్రీవారు వెంకటరమణారెడ్డి గారు ఈరోజు ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని తలపెట్టారు. ఆమె ఆత్మ ప్రశాంతంగా ఉండాలని అందరం కోరుకుంటూ కోటమ్మ తల్లి ఆశీస్సుల కుటుంబం మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థన చేస్తూ రేపు 27, 28 తేదీల్లో కన్పూర్ జాతర అంటే మంగళవారం స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ మటుకు గురువారం, శుక్రవారం ఈ అంబలి కార్యక్రమం జరగబోతూ ఉంది. అందువల్ల మన కోటమ్మ గుడి ఆవరణలోనే జరుగుతుంది. అందువల్ల ప్రతి భక్తులు, ఈ దారిని వచ్చే ప్రతి భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అంబలి స్వీకరించాలని హృదయపూర్వకంగా అందరినీ ఆహ్వానిస్తూ, ఈ ఆడిటోరియంను నిర్మించింది ఎందుకనంటే అందరూ వచ్చి కూర్చొని ప్రశాంతంగా ఉండేదానికి ఒకవైపునైతే బర్త్డేలు కావచ్చు, నిశ్చితార్థాలు, కళ్యాణాలు ఇవన్నీ కూడా జరుపుకోవడానికి దేవస్థానం చైర్మన్ గారు దీన్ని ఉపయోగపెట్టారు. కావున
చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల వాళ్ళందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా హృదయపూర్వకంగా అందరిని ఆహ్వానిస్తున్నాం. సాయిరాం. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం పంపి ఆదాయం పొందండి. ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులు ధాన్యం అమ్ముకొని ఆదాయం పొందాలని ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ తెలిపారు. సైదాపురం మండలంలోని గిద్దలూరు తురుమెల్ర ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రత్యేక అధికారి పురుషోత్తం శివకుమార్ రైతులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదని ఉద్దేశంతోనే తేమ శాతం 17కు అటు ఇటుగా ఉన్న నిర్దేశించిన మద్దతు ధరకు రైతుకు డబ్బులిచ్చేలా మిల్లులు కేటాయించడం జరిగిందన్నారు. మిల్లులో కూడా ప్రభుత్వం తరపున ఒక అధికారి అన్లోడ్ బాధ్యతలో ఉంటారన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు క్షేత్ర సహాయకులు ఏర్పాటు చేసిందని, అలాగే ప్రభుత్వం గ్రామ వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి కొనుగోలు కేంద్రాల ద్వారా రైతు పండించిన ధాన్యంకు సకాలంలో డబ్బులు వచ్చేలా పనిచేస్తారన్నారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం అమ్ముకొని లాభపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిని పి హైమావతి, గ్రామ వ్యవసాయ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. రెగ్యులర్గా కూడా మాకు ఏవైతే అటాచ్ చేస్తున్నారో ఆ పీపీసీ సెంటర్స్ అన్నిటికీ కూడా విజిట్కి వస్తున్నాము, రైతులకి తెలియజేస్తున్నాము. ఇదంతా కూడా రైతులు ఖచ్చితంగా తెలుసుకోవాలని చెప్పేసి కోరుచున్నాము. మీరు ఇంటికి వెళ్ళి మిగతా రైతులందరూ కూడా చెప్పాలి. మహిళా రైతులందరూ కూడా మీ ఇంట్లో అందరికీ చెప్పాలి, మిగతా వారికి కూడా చెప్పాలి. బయట రేటు ప్రస్తుతానికి ఎంత ఉందని చూసుకోండి, గవర్నమెంట్ రేట్ చూసుకోండి, మీకు రైతుకి ఎక్కడ గిట్టుబాటు ఉంటుందో అక్కడ చెక్ చేసుకోండి. ఓకేనా? మేము ఎప్పుడు కూడా మీ ప్రతి రైతుకి కూడా 100% సపోర్ట్ ఇస్తున్నాము. ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఖచ్చితంగా రైతు తీసుకొని మద్దతు ధర పొందాలని చెప్పేసి ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ గ్రామ సభను ఉద్దేశించి ఎంపీడీఓ సార్ని మాట్లాడాల్సింది అట్లా అడుగుతారు. కాబట్టి మీరు కళ్ళల్లోనే దాన్ని ఎండబెట్టుకొని 17% వచ్చిన చూసుకున్నట్టయితే కనుక మనము కొంచెం రైతుకు మేము మద్దతుగానే నిలిచి కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా తేమ శాతము తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత ఈ టెక్నికల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారు పీపీసీ పరిధిలో ఉన్నటువంటి టెక్నికల్ పర్సన్ వారు వచ్చి మీకు రైతు కళ్ళల్లో ఉన్నటువంటి ఆ శాంపిల్స్ తీసుకుంటారు. డిఫరెంట్ ప్లేస్లో శాంపిల్స్ తీసుకొని దాన్ని వారు వాటరింగిల్ మెథడ్ అంటే వాళ్ళకి ఏదైతే మెథడ్స్ ఉన్నాయో ఆ మెథడ్లో పర్సంటేజ్ తేమ, తాలు ఇవన్నీ చూస్తారు. తప్పలు ఏమైనా ఉన్నాయా, లేకుంటే నల్ల గింజలు ఏమైనా ఉన్నాయా, ఇంకా తరకలు ఏమైనా ఉన్నాయా, ఇట్లాంటివన్నీ చెక్ చేసుకొని సమావేశానికి ఇచ్చేసిన రైతులకు, మహిళా రైతులకు అందరికీ వందనాలు. మనకి నిన్న కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారు టెలికాన్ఫరెన్స్లో చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏంటంటే రైతులు నష్టపోకూడదు. ప్రభుత్వం ఏ విధంగా అయితే రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటుందో ఆ చర్యలన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో ప్రతి రైతుకి తెలిసేటట్లుగా చూడాలి అని చెప్పి ఖచ్చితంగా మీటింగ్ పెట్టండి. తరచుగా వాళ్ళతో సంప్రదింపులు జరుపుతూ వాళ్ళకి మా గవర్నమెంట్ ఇచ్చే గైడెన్స్ అన్నింటినీ కూడా వారికి క్షేత్రస్థాయిలో చేరవేసి వాళ్ళు లబ్ధి పొందేటట్టుగా, లాభం పొందేటట్టుగా చర్యలు తీసుకోవాలని సూచించారు. దానిలో భాగంగా ఈరోజు మనం తురుమెర్ల సచివాలయానికి రావడం జరిగింది. మనకి గతంలో కూడా చెప్పాము 17% తేమ శాతం ఉంటే తీసుకుంటాము. దానికి మించి ఉంటే కూడా అది 22% కానీ 23% కానీ ఎంత ఉన్నా కూడా తీసుకుంటాము. అంతేగాని తేమ శాతం ఎక్కువ ఉంది, మీరు తీసుకెళ్ళి ఆరబెట్టి తీసుకోరండి, ఇట్లాంటి మాటలేమి కూడా ఉండవు. తేమ శాతం ఎంతైనా కూడా తీసుకుంటాం. మేడం గారు చెప్పినట్టు ఆ దామాషలో 1% తగ్గించడం ఇట్లా ఉంటుందన్నమాట. అంతేకాదు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఎక్కడ కూడా లేట్ అనేది ఉండదు. మిల్లర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా మిల్లర్ కూడా అక్కడ లేట్ చేయరన్నమాట. అక్కడ మన ప్రభుత్వ శాఖకు సంబంధించిన ఒక ఉద్యోగి ఉంటారు, ఖచ్చితంగా పోవడం వెంటనే వాళ్ళు తీసుకోవడం ఉంటుంది. అక్కడ ఇంతకుముందులాగా గతంలో ఎప్పుడైనా కూడా కొంచెం లేట్గా ఆపుతారు అవి అనేది అపోహలద్దు. కాబట్టి మనం రేట్లు చూసుకోండి, ఇక్కడ బాగుంటుందా, ప్రభుత్వం తరఫున అమ్మితే బాగుంటుందా, ప్రైవేట్గా అమ్ముకుంటే బాగుంటుందా, బేరీజ్ వేసుకొని మీకు ఎక్కడైతే లాభదాయకంగా ఉంటుందో అక్కడ మీరు అమ్ముకోవచ్చు. కానీ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ఇవన్నీ కూడా మీరు క్షుణ్ణంగా తెలుసుకుంటేనే మీరు బేరీజ్ వేసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ విధంగా లబ్ధి పొందాలని
గౌరవ జిల్లా కలెక్టర్ గారు టెలికాన్ఫరెన్స్లో అందరూ అధికారులని ఆదేశించింది ఏమంటే ఏ ఒక్క రైతు కూడా నష్టపోకూడదు. అంటే ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కోసం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందన్నది ప్రతి చిన్న విషయాన్ని కూడా క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్ళి వాళ్ళకి విపులంగా వివరించమని ఆదేశించున్నారు. దానిలో భాగంగా ఈరోజు మనం తురుమెర్ల పరిధిలో అదేవిధంగా గిద్దలూరు పరిధిలో రైతులతో సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రతి చిన్న విషయాన్ని వివరించడం జరుగుతుంది. కాబట్టి మనకేంటంటే 17% తేమ శాతం ఉంటేనే తీసుకుంటారు అనేది ఒక అపోహ మాత్రమే. తేమ శాతం ఎంత ఉన్నా కూడా తీసుకుంటాము, అంతేగాని దాన్ని ఆరబెట్టుకొని 17% తేమ శాతం వచ్చిన తర్వాత మాత్రం తీసుకురండి అనేది చెప్పవు. మనం ఎంతైనా తీసుకుంటాము, ఆ దామాషలో 1% 6% తగ్గించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడి నుంచి మనం ప్రభుత్వ వాహనంలైనా తరలిస్తాము, లేదా ప్రైవేట్ వాహనం పెట్టుకున్నా కూడా దానికి GPS పెట్టడం అనేది జరుగుతుంది. తర్వాత మిల్లర్ దగ్గర కూడా ఏంటంటే రెవెన్యూ అధికారి ఒకరు అలాట్ చేయడం జరుగుతుంది. అక్కడ మన ధాన్యం ఎప్పుడైతే వెళ్తుందో ఇమీడియట్గా దాన్ని అక్కడికి తరలించడం అనేది జరుగుతుంది. అక్కడ కూడా ఎటువంటి లేట్ అనేది ఉండదు. ఈ వివరాలన్నీ కూడా ప్రతి రైతు కూడా తెలుసుకొని మన ప్రభుత్వం దగ్గర అమ్మితే లాభమా లేదా ప్రైవేట్ వ్యాపారస్తుల దగ్గర అమ్మితే లాభం అనేది బేరీజ్ వేసుకొని దానికి తగ్గట్లుగా వాళ్ళు అమ్ముకోవచ్చు. కానీ ప్రభుత్వం ఏమైతే వస్తువులు ఇస్తుంది, వెసులుబాట్లు కనిపిస్తుంది, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క రైతు కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. వారికి లాభదాయకమైన పద్ధతిలో వారు వెళ్ళవచ్చు. కాబట్టి రైతులందరూ కూడా ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటారు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.